హలో సార్, Hi. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, దందేక జాత్ సంథింగ్ అంటే జాత్ అంటే నేచర్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది బిజినెస్. సో జనరల్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే ఒక ఆస్పిరెంట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ హియర్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ since 36 years? Fundamentally, the bottom line is the maker wants to make a film to show it to whoever is interested, hoping that it will reach the maximum people. That is in one line. So the entire ecosystem is between these 3 points. Yeah. So దాంట్లో ఒక అంటే హూ నోస్ వాట్ టు మేక్ అని దాంట్లో ఎవరెవరు కలిసినప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, హౌ టు మేక్ ఇట్ అని, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఆడియన్స్ దగ్గరికి, ఎలా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ సిస్టమ్ రన్స్. అంటే ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ ఉంది, యాక్చువల్గా ఇంత ఎక్స్పోజర్ ఉండి ఇన్ని టూల్స్ అవైలబుల్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ బికమింగ్ డైరెక్టర్స్ అనేది చాలా తక్కువ ఉంది రిలేటివ్ టు ఇది వరకు పాస్ట్ కన్నా. ఎందుకు అది? See, the difference is, if you see, when a typical producer will always want, ఎందుకంటే కొత్తోడు తీయగలుగుతాడా లేదా అని కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు. దట్ విల్ బి వన్ ప్రైమరీ రీజన్. ఇంకోటి, అతను నారేట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కలిగించే కెపాసిటీ తనకు లేకపోవచ్చు. He might be a good director, but a lot of people will be bad at narrating. ఇప్పుడు నాకు శివాలో నాకు బ్రేక్ ఎందుకు వచ్చింది, నా narrative capacity, నాట్ అబౌట్ మై ఫిల్మ్. ఫిల్మ్ అనేది తర్వాత కదా, ఇంకా షూట్ అయిన తర్వాత తెలిసింది అది బాగుందా లేదా అని. సో ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ ఫిల్మ్ మేకర్ ఇస్ టు బి ఏబుల్ టు కమ్యూనికేట్. కానీ ఆ కమ్యూనికేట్ చేయటానికి కూడా అవతలలో ఇన్నే కెపాసిటీ ఉండాలి కదా. నేను శివాలో ఇప్పుడు నేను నాగార్జునకి వెంకట్కి అలా చేయగలిగాను, కానీ ఐ ఫెయిల్ టు డూ దట్ విత్ రామోజీరావు గారు అండ్ సమ్ అదర్ పీపుల్. ఓకే. సో ప్రైమరీ స్కిల్ నరేషన్. ఎందుకంటే మీరు చెప్పలేకపోతే ఏ విధంగా అతను తెలుసుకోగలుగుతాడు? టు ఇట్స్ సచ్ అన్ ఎక్స్పెన్సివ్ బిజినెస్. అతను డెసిషన్ తీసుకోవటానికి మీరు మీ కాన్ఫిడెన్స్ కానీ మీ narrative స్టైల్ కానీ టు బి ఏబుల్ టు somehow make him see this guy knows what he is talking about అనే ఒక ట్రస్ట్ కలిగించడానికి narration is the most important. అలా అని అందరికీ ఉందా అంటే నేను అంటలేదు. కానీ ఇప్పుడు మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు narrate చేయలేకపోయినా మీరు ఒక సీను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి యూ కెన్ ప్రూవ్ యువర్ కెపాసిటీ. అది అందరి చేతిలో ఉంది. ఎనీబడీ కెన్ డూ దట్. ఆడు కారంచేడులో ఉండొచ్చు, అక్కడ అనకాపల్లిలో ఉండొచ్చు. ఈ డజంట్ నీడ్ టు హ్యావ్ ది యాక్సెస్ టు ఫిల్మ్ టూల్స్. ఓకే. సో ఇప్పుడు లెట్స్ గో టు టెక్నికల్ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మోగ్రఫీ. ర్యాండమ్ గా కొన్ని సీన్స్ డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు నాచ్ లో ఒక ఎడిట్ కట్ చూస్తే ఒక చోట ఆ అమ్మాయి క్యాసెట్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి పాట వింటూ ఆలోచిస్తుంటే యూజువల్ గా కట్ ఎలా ఉంటుందంటే ఆ విజువల్ మీదే ఉంటుంది, కానీ మీరు ఆ టైం ల్యాబ్స్ ని ఎలా చూపించారు అంటే ఆడియో కట్ లో చూపించారు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అంటే అంతకుముందు నేను అలాంటివి చూడలేదు. సో దాని వెనకాల థాట్ ప్రాసెస్. బేసిక్ వాట్ ఐ ఫెల్ట్ వాస్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక 10 నిమిషాలు ఒక గంట స్పెండ్ చేసి ఉంటాయి. అది సినిమాటిక్ గా యూ కాంట్ ఎస్టాబ్లిష్ దట్. ఒకటి మీద క్లాక్ చూపెట్టచ్చు, ఆ క్లాక్ లో టైం ల్యాబ్స్ ఏదో చూపించు, లేకపోతే డిజాల్వ్స్ పెట్టి ఏదో అలాంటివి చేయొచ్చు. అయితే కంటిన్యూస్ గా తన మ్యూజిక్ వింటా ఉంటే ఈ కట్స్ లో అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ జంప్ అయ్యి అక్కడి నుంచి అక్కడ జంప్ అయితే ఐ ఫెల్ట్ దట్ విల్ బి వెరీ యునిక్ వే ఆఫ్ షోయింగ్. కానీ సర్ప్రైజింగ్లీ ఎక్సెప్ట్ ఫర్ యూ, నాచ్ వచ్చి రియల్లీ 20 years అయిపోయి ఉంటుంది. Nobody ever mentioned that cut to me. In fact, I thought it went over their heads. Just because one person realizes, that doesn't mean the others understood. సో ఇలాంటి అంటే టైం ల్యాబ్స్ ని చూపించడం వేరియస్ జోన్ చాలా చోట్ల చూపించారు మీరు మూవీస్.
ఇప్పుడు వాట్ ఆర్ ద టెక్నిక్స్ జనరల్లీ యూజ్ టు షో ద టైమ్ ల్యాబ్స్? ఇప్పుడు మీరు ఈవెన్ ఇందులో కూడా రంగీలాలో తన స్టోరీ చెప్పమని అడుగుతుంది జాగేష్ రావు. సో ఆడు చెప్తుంటాడు, కట్ అయితే ఇక్కడికి వస్తారు. మీరు ఈవెన్ క్షణక్షణంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వెంకటేష్ అండ్ శ్రీదేవి ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది. తర్వాత ఓకే అలా జరిగిందా ఏదో సంథింగ్. సో టైం ల్యాబ్స్ ని అంటే మీ సినిమాల్లో కానీ లేదా ఇంటర్నేషనల్ సినిమాలో కానీ నేను బాగా చూపించాను లేదా ఇది బాగుంది అని అలాంటిది. ఐ ఫీల్ అంటే ఎక్సెప్ట్ ఫర్ దిస్ వన్ పార్ట్ ఇన్ నాచ్ లో నేను మిగతా అంతా చాలా ట్రెడిషనల్. అంటే ఫస్ట్ టైం నేను కాన్షియస్ గా రియలైజ్ అయింది విశ్వనాథ్ గారి శంకరాభవన్లో. ఓకే. సో దాన్ ఈ జస్ట్ షోడ్ వన్ ఒక బండి కాలచక్రం తిరిగిపోతున్నట్టు, ఒక ఎద్దుల బండి చక్రం ఏదో తిన్నట్టు. ఐ నోటీస్ ద ఆస్పెక్ట్ అట్ దట్ టైం. అంతకు ముందు కూడా హాలీవుడ్ సినిమాలు చాలా సార్లు వచ్చినాయి. చాలా అంటే నాకు మేబీ మై ఏజ్ ఆర్ ఆ టైంలో నేను కొంచెం సినిమాటిక్ గా ఆలోచించడం వలన దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఐ స్టార్క్లీ రిమెంబర్ విశ్వనాథ్ గారి సినిమాలు. సో ఇప్పుడు ఈ క్షణక్షణం మీరు చెప్పిన అందుకు దట్స్ వెరీ వెరీ యూజువల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక డిజాల్వ్ ఏదో చేసి ఒక సంథింగ్. సో నాచ్ వాజ్ డెఫినెట్లీ ఇన్నోవేటివ్. యా, నాచ్ టెక్నికల్ గా బాగా సౌండ్ నాకు అనిపిస్తుంది. అంటే ఫ్రమ్ నాచ్ నుంచే ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ డిడ్ ఇన్ ద ఎడిట్ ఆల్సో నాచ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంతరమాలి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సైషన్ షాట్ లో ఆడ క్లోజ్అప్ కట్ చేయకుండా కంటిన్యూస్ గా కెప్ట్ ఆన్ కటింగ్ ఓన్లీ టు అంతరా. అది ఎప్పుడు చేయరు. ఐ థాట్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సీన్ ఈస్ వాట్ షీఈస్ రియాక్టింగ్ టు హిమ్ అండ్ వాట్ షీ ఈస్ సేయింగ్. ఆ హైలైట్స్ చేసినట్టు చేశాను ఎడిట్. ఇది నేను ఫస్ట్ టైం నోటీస్ దట్ కైండ్ ఆఫ్ కటింగ్ ఇన్ ఎరిన్ బ్రోకోవిచ్, జూలియా రాబర్ట్స్ ఫిల్మ్. యా, ఓకే ఓకే. యా. సో జనరల్ గా ఇప్పుడు కొన్ని కట్ పాయింట్స్ అనుకుని ముందు అలా షూట్ చేస్తారు కదా. కొన్ని చాలా చోట్ల మీరు ఫ్లూయిడ్ గానే మొత్తం ఒక షాట్ అవ్వచ్చు లేదా మోస్ట్లీ ఫ్లూయిడిటీ ఉంటుంది. ఎక్కువ కట్స్ ఇష్టపడరు మీరు రిలేటివ్ గా. సో ఈ చాయిస్ ఎలా తీసుకోవాలి ఒక మేకర్? అంటే ఇక్కడ కట్స్ ఉంటే బాగుంటుంది లేదా ఫ్లూయిడ్ గా వెళ్తేనే బాగుంటుంది? సమ్ టైమ్స్ నాకు ముందే నేను ఈవెన్ బిఫోర్ షూటింగ్ ఐ విల్ హ్యావ్ ద కట్స్ ఇన్ మైండ్. ఆల్మోస్ట్ శివ అయితే నాకు హోల్ ఎడిట్ ఉంది మైండ్ లో, ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అనేది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇప్పుడు శుభ్లై సుధాకర్ డెత్ సీన్ లో ఆ వ్యాన్ బ్యాక్ చేస్తున్నప్పుడు ఆ వ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెట్టు వచ్చి చెట్టు సైజన్ ఇలా వచ్చి దాట్ కైండ్ ఆఫ్ ఏ డీటెయిల్ కటింగ్ నాకు తెలిసి అంతకుముందు ఎవరు చేయలేదు. అది నా ఆల్రెడీ నేను ఈవెన్ బిఫోర్ ఐ వెంట్ టు షూట్ ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. అది ఒక్కొక్కసారి అవుతుంది. కొన్నిసార్లు మీరు ఫిల్మ్ అనేది కంటిన్యూస్ ఎవల్యూషన్ ప్రాసెస్ కాబట్టి ఎడిట్ రూమ్ లో ఒకసారి నాకు రావచ్చు ఐడియా. యూనో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎడిట్ కట్స్ క్షణక్షణంలో ఇప్పుడు వెంకటేష్ శ్రీదేవి పరిగెడుతున్నారు, వెనకాల రామిరెడ్డి పోలీసు వాళ్ళు చేస్తున్నారు. అది ఎస్టాబ్లిష్ చేసే ఒక మిడ్ షాట్ లో వెంకటేష్ శ్రీదేవి గవుక్కుని ఫ్రేమ్ అవుట్ అవుతారు. వాళ్ళు ఏమీ తెలియదు. దాని తర్వాత రామిరెడ్డి ఇంకో షాట్ వస్తుంది. ఇక్కడేమో శ్రీదేవి సడన్ గా ఒక గోడ కానుకోవాలి చూసి వెంకటేష్ ఎలా అంటే అప్పుడు టాప్ యాంగిల్ కట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఇది వాళ్ళు గొంతులు ఎక్కడ పడరు. అది ఇప్పుడు నేను ముందే చూపించాను అనుకో. సో యూఆర్ ట్రైంగ్ టు అడిషనలీ బిల్డ్ లేయర్స్ ఆఫ్ డ్రామా దో ది కాంటెంట్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ ద సీన్ పేపర్. ఇప్పుడు అది మీరు సీన్ పేపర్ లో రిఫ్లెక్ట్ చేయలేదు ఈ కట్. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే విత్ ద ఆడియన్సెస్ మైండ్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ అదర్వైజ్ స్ట్రైట్. ఆడు ఒంట్లో పడిపోయారు దాని తర్వాత ఆడు వచ్చాడు అని మీరు అట్లా అంత లీనియర్ గా చెప్పిన దానికి ఇలాంటిది ఇది కూడా నేను చాలా సార్లు చేశాను. ఈవెన్ ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు క్షణక్షణంలోనే వెంకటేష్ శ్రీదేవి నడుచుకొస్తుంటే వెంకటేష్ ఒక చోట్ చూసి హౌ లక్కీ అన్నట్టు అంటాడు. ఇది ఎందుకు లక్కీ అన్నాడు మనకు తెలియదు. మీరు ఆ సస్పెన్స్ కొంచెం మెయింటైన్ చేశాక అక్కడ జిప్సీ ఉంటుంది పరేష్ రావల్.
తర్వాత రివీల్ చేస్తారు. అవునవును. సో ఇలాంటి చాలా చోట్ల ఉంటాయి మీకు, అంటే హోల్డింగ్ దట్. యా 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 సి అలాంటివన్నీ కూడా వాజ్ వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్. ఓకే స్పీల్బర్గ్ డస్ దట్ ఎ లాట్. ఓకే ఓకే బిగినింగ్ ఫిల్మ్స్ స్పీల్బర్గ్, జాస్ లో కానీ, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, ఆటల్లో నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అది ఇనిషియల్ స్టేజెస్ లో. యా ఇప్పుడు ఈవెన్ జామరాత్రి సాంగ్ అయిపోయాక ఆ ట్రాన్సిషన్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. తర్వాత ఏమవుతుందంటే మీరు ఓపెన్ స్కై ఏదో చూపిస్తారు, ఇక్కడ ఓపెన్ స్కై కాదు, ఒక చీకట్లోనే వెంకటేష్ ఇలా పైకి చూస్తాడు స్కై వైపు, అక్కడి నుంచి స్టిల్ డౌన్ అయితే మ్యాచ్ వెలిగించినట్టు సౌండ్ వస్తుంది, చూస్తే పరేష్ రావులో ఇది. సో తర్వాత వీడు దోమ వీళ్ళు చూసినప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటాం. చేస్తే ఇది ఉంటుంది. తర్వాత మళ్ళీ దాని నుంచి కూడా ట్రాన్సిషన్ ఎలా అవుతుందంటే ఎక్స్పోజ్ అవుతుంది, తెల్లారిందని ఏదో ఒక షార్ట్ వేస్తారు, దాని నుంచి స్టిల్ డౌన్ చేస్తే దట్ గై ఫోటో స్టూడియో గై వస్తాడు. కరెక్ట్. అంటే నాకు చాలా యూనిక్ అనిపించింది అండి అది. అంటే అసలు ఆ ట్రాన్సిషన్ ని స్లోగా వాడుకుంటూ దాంతో మళ్ళీ ఇలా ఎక్స్పోజ్ చేయటం తర్వాత ఇది. అండ్ నాకు అక్కడ ఇలాంటి అన్ని కూడా ఐ ఫీల్ రాబర్ట్ జెమ్కిన్స్, స్టోన్, స్పీల్బర్గ్, నేను చాలా ఎక్కువ స్టడీ చేస్తాను ట్రాన్సిషన్స్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో. నా కాలేజ్ డేస్ లో ఐ యూస్ టు స్టడీ దెమ్ లాట్. దాని ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు ఆటోమేటిక్గా నేను ఎక్కువ విజువల్గా ఆలోచిస్తాను సీన్స్ రాసినప్పుడు కూడా. సో అప్పుడు ఈ కైండ్ ఆఫ్ కటింగ్ పాయింట్స్ ఇందులో కూడా ఆ ఫోటో స్టూడియో గై వస్తున్నప్పుడు మామూలుగా ఒక వెహికల్ వస్తుందంటేనే దాని సౌండ్ ఎఫెక్ట్ వేసేస్తారు మామూలుగా, అది ఎంత డిస్టెన్స్ లో ఉంది అని కాకుండా. కానీ ఇందులో ఆ ఫోటో స్టూడియో గై కారులో వస్తుంటాడు, ఎయిర్ మీరు అప్పుడు బర్డ్స్ చర్పింగే చూపిస్తారు, చూపించి కొంచెం అది వచ్చాక ఎంట్రీలోకి అప్పుడు వేస్తారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్, చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ వెంకటేష్ తర్వాత పరేష్ రావల్ జిప్సీ ఎక్కాక అక్కడ గన్ ఉంది కదా, గన్ పడేస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు కారు, మళ్ళీ గన్ తీసుకుని మళ్ళీ పెడతాడు. సో అమ్మితే 2-3 వేలు అన్న వస్తుంది. ఆ థాట్ ముందు రైటింగ్ లో ఉందా లేదా ఆన్ ది స్పాట్ రైటింగ్? అండ్ అక్కడ కూడా ఆ కారు వెళ్ళిపోయి మొత్తం ఆ హిల్ దాటే వరకు అలా ఉంచుతారు మీరు, సస్టైన్ చేస్తారు, ఏదో ఫాస్ట్ కట్ చేయకుండా. అంటే దట్ ఈస్ మోర్ ఇమ్మర్సివ్ అనిపిస్తుంది నాకు. ఐ థింక్ సమ్ టైమ్స్ యు టేక్ ఎ కాల్, అది ఏదో ఒక సీక్వెన్స్ ఎండ్ లో దాంట్లో బిఫోర్ సంథింగ్ స్టార్ట్స్, just to give it a little absorption time for the audience. I mean, it'll only work in some places. And ఇప్పుడు pacing of the film అని too fast ఉంటుంది, too slow ఉంటుంది. That's a very difficult thing to maintain, because ప్రతి పర్సన్ కి వాడుకునే అబ్జార్ప్షన్ కోషెంట్ ఒకటి చాలా తొందరగా అర్థం అవుతుంది, ఒకడు ఇంపల్సివ్ ఉంటాడు, ఒకడేమో ఇంపేషెంట్ గా ఉంటాడు. సో ఆడియన్స్ లో అన్ని రకాల మెంబర్స్ ఉన్నప్పుడు the only person you can take is yourself as the benchmark. సో ఆ పేసింగ్ ఎలా డిసైడ్ అవుతుందండి? అంటే నేను అదే అన్నా, అది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్, బికాస్ ఇప్పుడు ఆడియన్స్ అంటే ఈచ్ పర్సన్ డిఫరెంట్గా ఉంటాడు కాబట్టి, యూనో, ఫర్ యూ టు టేక్ దట్ కాల్ ఎక్సెప్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ బెంచ్ మార్క్, అంతే, ఇంకా లేదు, యూ కాంట్ డూ ఇట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ was mentioning about editing, స్టోరీ పేసింగ్ ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక చార్లీ చాప్లిన్ సినిమా ఎగ్జాంపుల్ ఇచ్చాడు హిచ్కాక్ 1930s లో. ఇప్పుడు ఒక బయట ఒక వైట్ షాట్ లో ఒక గార్డ్ వచ్చి ఒక పోస్టర్ అంటిస్తాడు, చార్లీ చాప్లిన్ జైలు డ్రెస్ లో ఉంటాడు దాంట్లో పోస్టర్ లో వాంటెడ్ అని. నెక్స్ట్ షాట్ కట్ చేస్తే ఆడెవడో కొంచెం లావుగా ఉన్నాడు, ఒక పూల్ నుంచి స్నానం చేసి ఇలా వచ్చి ఇలా రియాక్షన్ టిల్ డౌన్ చేస్తే జైలు బట్టలు ఉంటాయి, అంటే ఆడ బట్టలు కొట్టేసినట్టు. కట్ చేస్తే ఓవర్ సైజ్ క్లోత్స్ లో చాప్లిన్ ట్రైన్ స్టేషన్ లో నడుస్తూ ఒక భోగి ఎక్కుతాడు. అంటే 3 షాట్లు ఒక జైలు నుంచి తప్పించుకుని ఎవడో స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు దొబ్బేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే 3 షాట్లు చెప్పాడు, ఏదో డైలాగ్ లేకుండా.
Yeah. ఇప్పుడు అదే మీరు ఇంకో క్రియేటివ్ కాల్లో వాడు ఎలా తప్పించుకున్నాడు అది చూపెట్టచ్చు, ఎలా దొంగిలించాడు చూపించాడు దొంగ, దాని తర్వాత అంత చేయొచ్చు. సో కానీ అక్కడేంటి మీరు ఇన్ఫర్మేటివ్గా చెప్పాలనుకుంటుంది ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారు, ఎమోషన్ డ్రా చేయడానికి ఎంత స్లో అవుతుంది అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇండివిజువల్స్ డెసిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శివాలో మురళీమోహన్ అండ్ వైఫ్ కూడా నాగార్జున వచ్చి నా మూలాన్ని మీరు కొట్టుకోదు నేను ఇంట్లో వెళ్ళిపోతున్నాడు కట్ చేసినది. మురళీమోహన్ రియాక్షన్ కూడా చూపెట్ల. అప్పుడు నన్ను ప్రొడ్యూసర్ అదేంటి అసలు డ్రామా లేకుండా ఏంటి అసలు ఇద్దరు బ్రదర్స్ విడిపోతా ఉన్నది మన పిక్చర్స్, ఆ స్టోరీ ఇస్ నాట్ అబౌట్ బ్రదర్ స్టోరీ. కేవలం నాగార్జున బయటికి రావడానికి ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఇన్ఫర్మేటివ్ లాగా ఇచ్చినాను. తర్వాత మళ్ళీ మనం వద్దని ఉండొచ్చు, కన్విన్స్ చేసి ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఒకళ్ళు ఏడ్చి ఉండొచ్చు, అది మన సంబంధం లేదు. బట్ దట్ ఈస్ ఎ కాల్ యూ హ్యావ్ టు టేక్. ఇప్పుడు ఎవరో ఫ్యామిలీ సినిమా వాళ్ళు అలాంటి వాళ్ళు చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఏంటి మరి ఎంత పేలవంగా తీసాడు అనుకోవచ్చు, ఇట్స్ హైలీ పాసిబుల్. బట్ ఓవరాల్ ఫిల్మ్లో ఒక డ్రైవ్ మీరు ముందు డిసైడ్ చేయాలి, బేసింగ్ అనేది అక్కడ వస్తుంది. జంక్షన్లో బ్రిడ్జ్ క్రాసింగ్ సీన్లో సో వెంకీ చెప్తాడు అంటే ఆ సటిల్ హ్యూమర్ ఏముంది, నేను ఎక్కడ కాల్ వేస్తే అక్కడ వచ్చే నువ్వు కూడా అంటే వెంటనే వీడు పడతాడు. సో ఆ సటిల్ హ్యూమర్ తర్వాత వీళ్ళిద్దరూ వస్తున్నప్పుడు ఆమె హీల్స్ తను షర్ట్ పాకెట్లో పెట్టుకుంటుంది. అంటే అది ఇన్స్టెంట్ ముందు ఇట్స్ డిజైన్ లేదంటే ఆవిడ డెసిషన్ తీసుకున్నారా? అప్పుడు నేను తను మాట్లాడుతున్నప్పుడు వచ్చింది నాకు ఐడియా. ఓకే ఓకే అంటే చాలా క్యూట్ గా ఉంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఇన్ క్షణక్షణం అక్కడ డైలాగ్ వరకు ఎక్కువ ఎక్స్టెంపో అక్కడక్కడ ఇంప్రూవైజ్ చేసినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది అడవిలో బిజారు కట్టారు, ఇప్పుడు అది నా అసిస్టెంట్ డైరెక్టర్ అడిగాడు శ్రీనాథేశ్వరరావు, లొకేషన్ చూడటానికి వెళ్తే అక్కడ బ్రిడ్జ్ ఉంది, అడవిలో బ్రిడ్జ్ ఎంత ఉంటుంది అన్నాడు. నాకే తెలుసా ఉంది, కానీ ఉంది కదా. అప్పుడు మీకు వచ్చిన డౌట్ వాళ్ళని అడిగేస్తానని పెట్టాడు. అది పరేష్ రావల్ దగ్గర పెట్టారు, ఈవెన్ రెండు చోట్ల పెట్టారు. నాకు అంటే ఆ హీల్స్ తన ఫుట్వేర్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది అంటే ఇప్పుడు ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది కదండి వీళ్ళిద్దరిదే జుంబారే సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక వేరే డ్రీమ్ సాంగ్ లాగా అనుకుంటే సడన్ గా వెంకటేష్ కొత్త కాస్ట్యూమ్స్ లో వస్తాడు, ఈమె కూడా వస్తుంది, కానీ ఈమె కాస్ట్యూమ్ లో షీఈస్ క్యారింగ్ దట్ ఫుట్వేర్, ఓల్డ్ ఫుట్వేర్ అండ్ బ్యాగ్ క్యారీ చేస్తుంది. క్యారీ చేసి ఒక స్టెప్ వేసి తర్వాత రెండు వాళ్ళు ఇసిరేసి బ్యాగ్ ఇసిరేసి అంటే ఆ థాట్ చాలా యూనిక్ అని. అది నేను ట్రాన్సిషన్ లో నాకు ఇది కూడా మీరు ఒక్కరే నోటీస్ చేశారు, నాకు తెలిసి నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ షార్ట్ గురించి. నేను అది చాలా టెరిఫిక్ ఐడియా అని ఫీల్ అయినా. ఓకే అంటే ఇప్పుడు ఆ కాస్ట్యూమ్ చేంజ్ అయినప్పుడు దాని నుంచి దానికి అది వేరే డ్రెస్ వేసుకున్నప్పుడు చూడలేదు, ఇసిరినప్పుడు మాత్రం చూపించాను అన్నట్టు నా ఫీలింగ్ అది. బట్ ఆనెస్ట్ గా 30 years అయిపోయింది కదా, ఎంతవరకు మీరు ఒక్కరికి చెప్పారు దాన్ని నోటీస్ చేసి, వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు నాకు తెలియదు. అండ్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ హావ్ టేకెన్ ఏ క్లోజ్ అప్ అవుట్ దట్. మన ఫుల్ ఫిగర్ లో ఉంటుంది అది, చాలా మంది అసలు నోటీస్ కూడా చేసి ఉంటారు అనుకుంటున్నాను. వెంకటేష్ తనను అడుగుతాడు ఏమని, రెస్టారెంట్ లో పోలీసులు వచ్చింది నీకోసమా అని అడుగుతున్నప్పుడు శ్రీదేవి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి. అందులో అవునని కాదు కాదని కాదు, అసలు మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చారు అక్కడ? చాలా ఇచ్చారు. ఓకే మీరు చెప్పి దట్ ఈస్ వెరీ అంటే బ్యూటిఫుల్. నువ్వు క్షణక్షణ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ శ్రీదేవి, కెపాసిటీ టు గివ్ ఎక్స్ప్రెషన్ విచ్ అది అంటే దో ఐ నో హర్ ఫ్రమ్ యాజ్ ఎ ఆడియన్స్, ఐ నో హర్ ఫ్రమ్ పదారుల వయసు, నాకు ఆవిడ మాక్సిమం ఇంపాక్ట్ నేను చూసింది మిస్టర్ ఇండియాలో. మిస్టర్ ఇండియా అని చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు ఛాలెంజర్ విత్ ఎక్స్ప్రెషన్ విచ్ నో బడీ హెస్ సీన్. క్షణక్షణం నాకు ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐ వాంటెడ్ హర్ టు పోజ్ ఫర్ ఎ ఫోటో. ఆ ఫోటో షూట్కి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ చూపెడుతున్నాను, ఆ పాస్పోర్ట్ లో ఫోటో తీయడానికి ఫోటో చేయాలంటే ఇప్పుడు మనం ఆ టైంలో ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాక ఎవరు పట్టించుకోరు, ఆ టైంలో ఏంటంటే కెమెరా పెడితే స్టిఫ్ అయిపోతాం.
సో షీ సడన్లీ గివ్ అది అలాంటి ఎక్స్ప్రెషన్ తను చిన్నప్పటి నుంచి కెమెరాని ఫేస్ చేసి తను కెమెరా ఫేస్ చేయనట్టు ఇవ్వడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. ఎవరు నోటీస్ కూడా చేయలేదు. అంటే ఎనీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ అంటే అమితాబ్ గారి కావచ్చు, దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ అనిపించింది? ఐ పర్సనలీ థింక్ జామరాత్రిలో జామరాత్రి సాంగ్ లో ఆల్మోస్ట్ నేను కొరియోగ్రాఫర్ లేకుండా, కొరియోగ్రాఫర్ ఏంటి అంటే నీ ఫేస్ అని చెప్పా, మీరు మ్యూజిక్ అంతా నీ ఫేస్ లో చూపెడుతున్నారు. జస్ట్ ఆ కన్రెప్పలు లేకపోతే చిన్న లిప్ అలా పాడు చేయటం కానీ, ఆ ముంగురులు ఇలా సవరించుకోవడం. షీ యాక్చువల్లీ కాట్ ద ఎంటైర్ బీజియం ఇన్ అవర్ ఫేస్. సో అది చాలా మంది అది యాడ్ అవటం లేకపోతే అరవటం ఇవి అనుకుంటారు ఎక్స్ప్రెషన్. వాట్ షీఈస్ డన్ ఇస్ అ మాస్టర్ పీస్. ఇప్పుడు జనరల్ గా ఆడిషన్ చేస్తున్నప్పుడు చాలా మంది వచ్చేసి చాలా లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి లేదంటే అలాంటివి ఇస్తారు ఒక ఆస్పైరింగ్ యాక్టర్. కానీ ఒక ఆడిషన్ లో మనం ఈ యాక్టింగ్ వచ్చు అనేది మనం టెస్ట్ చేయాలంటే విచ్ ఎమోషన్ ఇస్ ద జనరల్లీ? ఐ మీన్ ఐ కాంట్ సే ఎనీథింగ్ పర్టికులర్. కాకపోతే నేను ఆడిషన్ చేసినప్పుడల్లా ఎప్పుడు నేను ఒక డైలాగ్ ఏదన్నా నేను అనుకుని ఆ డైలాగు ఏ టోన్ లో చెప్పాలి, ఎలాంటి ఎమోషన్ తోటి కన్వే చేయాలనేది కొంచెం బ్రీఫ్ వేస్తాను. ఓకే, అది నేను లైవ్ ఆడిషన్ అన్న అవ్వచ్చు లేకపోతే ఫోన్లో ఎవరన్నా పంపమన్నా. ఓకే, అప్పుడు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చూస్తాను. ఇప్పుడు యాక్టర్ కి బ్రీఫ్ ఇవ్వడానికి ఉన్న డిఫరెన్స్, యాక్టర్ జెన్యూన్ ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు ఆ డైలాగ్ వేరేగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి మన ఇద్దరు క్యారెక్టర్స్, మీరు అన్న దానికి నేను కోపం వచ్చి వెళ్ళిపోవాలి, అది కంటెంట్. అదనమాట ఆ కోపం ఎలా చూపించవచ్చు అనే దానికి ఐదర్ డైరెక్టర్ కన్నా ఐడియా ఉండాలా, యాక్టర్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నాకు హర్టింగ్ ఒక మాట అన్నారు, ఈ వంక సీరియస్గా చూసి గబుక్కు లేసి వెళ్ళిపోవచ్చు, లేదా అని ఆ నవ్వులోంచి ఒక చిన్న హర్ట్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదా ఒక అంటే చిన్న వార్నింగ్ లాగా ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇలా మీకు 100 ఇంటర్ప్రిటేషన్ ఉండవచ్చు. అప్పుడు ఆ పర్టికులర్ మొహం మీద మీరు అనుకుంటున్న సిచ్యువేషన్లో ఏది వర్కౌట్ అవుతుందని చూస్ చేసుకుంటారు. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ రూల్ how reaction can be. బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే యాక్టర్కి ఒక ఫోర్స్ చేసి నేను చెప్పిందే ఇమిటేట్ చేయటం కన్నా నేను మోస్ట్ ఆఫ్ యాక్టర్ని అడుగుతాను, హౌ డూ యూ థింక్ యూ షుడ్ రియాక్ట్ అని. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పినప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తాడు యాక్టర్. నేను క్లియర్గా చెప్పకుండా ఇలాంటి ఫీల్ కావాలి అంటే he has no choice but to think and feel for himself. fill in the blanks అతను చేస్తాడు. fill in the blanks అది చాలా జెన్యూన్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎందుకంటే తను ఫీల్ చేస్తున్నాడు కాబట్టి. ఇమిటేట్ చేయడానికి ఫీల్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు ఎప్పుడు ఆడిషన్ జరుగుతున్నా 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే నా సినిమాలో ఈ సిచ్యువేషన్కి ఇది ఇవ్వండి చేయటం ఒకటి, లేదా అతను ఆల్రెడీ కొంచెం తీసుకొస్తాడు 1 or 2 ఏదో క్లిప్స్. ఇప్పుడు అతను ఒక క్లిప్ తెచ్చాడు అనుకోండి, అందులో ఒక ఎమోషన్ చాలా బాగా చేశాడు, కానీ మీ దాంట్లో ఆ రిక్వైర్మెంట్ లేదు. కానీ దాన్ని బట్టి మీరు జడ్జి తీసుకోవచ్చా, ఇతను ఇది కూడా బాగా చేస్తాడు? అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు రంగీలలో ఒక ప్రీ క్లైమాక్స్ లో జాకీ ష్రాఫ్ ఊర్మిళ ఆ పక్కీ అనే ఫ్రెండ్ దొరికితే వాడి క్యారెక్టర్స్ ఎక్కువ లేదు సినిమాలో. ఆడి ఏదో అక్కడక్కడ ఆమె చెప్తాడు కానీ నేను ఆ ప్రేమలో ఉన్నానని సీరియస్ గా ఆడి దగ్గర ఏడ్ చేసిన సీన్ ఏం లేదు అక్కడ సినిమాలో. సో నేనేమనుకున్నానంటే ఆడి దగ్గరకు వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెలుస్తుంది, ఆడి ఫ్రెండ్కి తెలిసి ఉండొచ్చు అన్న ఉద్దేశంలో. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆడెలా చెప్తాడు, అది రోజు బోలాడుతాను బాగానే, అది అలా చెప్పాలని నా ఉద్దేశం యాజ్ అ రైటర్. ఆ షార్ట్ తెస్తున్నప్పుడు ఆడికండి అన్ని డైలాగ్ సినిమాలు లేవు, ఆడ థియేటర్ యాక్టర్. ఆడ చదివేసి నేను షార్ట్ నేను లైటింగ్ అన్ని చేస్తున్నప్పుడు ఆడైతే ప్రాక్టీస్ చేసుకుని నేను కెమెరా యాక్షన్ అని కానీ అంటే ఆడేదో ఫుల్ ఒక డ్రామాటిక్ యాక్షన్ చేసి
అది నేను లాజికల్ గా తప్పను, ఎందుకంటే ఆడికి అంత క్లోజ్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత ఫీల్ అయినప్పుడు అంతకు ముందు వచ్చి చెప్పచ్చు కదా మిలీతో ఇలా ఆడు ఇలా ఫీల్ అవుతున్నాడని. సో టెక్నికలీ ఇట్ ఇస్ రాంగ్, ఇది లాజికలీ. బట్ ఆడ చేయగానే అందరూ చప్పట్లు కొట్టారు, అంటే వాళ్ళకి తెలియదు కదా మన యూనిట్లో. నేనేమన్నా నాది మెంటల్ బాగా అయిపోతుంది అనుకుని కొంచెం ఆలోచించి టుక్ ఎ డిసిషన్ టు గో హెడ్ విత్ దట్. దాని మొలాన క్లైమాక్స్ మారిపోయింది, ఎందుకంటే అక్కడ ఆ టేక్ ఆఫ్ రెహమాన్ క్లైమాక్స్ మ్యూజిక్ వాడి పర్ఫార్మెన్స్ తీసుకోండి. అదే నేను లాజిక్ పేరుతోటి నువ్వు మామూలుగా చెప్పి ఓవర్ యాక్షన్ అంతా వద్దు అని చెప్పుంటే ఆడదాకా చేసాడు కదా. సో దట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ కాల్ టు టేక్ సమ్ టైమ్స్, అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ థింకింగ్ చాలా ఫాస్ట్గా ఉండాలి. రంగీలాలో ఆ అమ్మాయి పేరు మిలి. ఆ మిలి మీద వర్డ్ ప్లే చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ డైలాగ్ చాలా వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఈ అమ్మాయి సాంగ్ అవుతుంది వచ్చినప్పుడు ఏ ఫైల్ ఏదైనా ఎత్తుకుంటే మిలి అంటాడు, ఇది వస్తాడు. తర్వాత కంటిన్యూస్ చాలా చోట్ల, అంటే ఈవెన్ జాగీ ష్రాఫ్ ఫోన్ లో మాడుతుంటాడు. తర్వాత ఇది చాలా చోట్ల మిలి మిలి అనేది. ఈ వర్డ్ ప్లే అనేది అంటే నీరజ్ వోరా 100%. ఓకే ఓకే నీరజ్ వోరా అండ్ సంజయ్ వాళ్ళిద్దరు. ఓకే ఓకే దట్ ఈస్ బ్యూటిఫుల్. నాకు అందులో చాలా అంటే ఐరానికల్ ఎట్ పోయిటిక్ అండ్ బ్యూటిఫుల్ అనిపించింది. క్యాక్కరే నాక్కరే ఆ సాంగ్ అయిపోతుంది, ఆడు ఒక చెప్పాలని ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు, వస్తాడు ఆమీర్ ఖాన్ ఊర్మిళ ఫాదర్ దగ్గరికి వస్తాడు, వాళ్ళిద్దరు మందు కొడతారు. ఏంది లవ్ స్టోరీ అని ఉందా చెప్పు అంటే, అతను ఏమంటాడంటే కొంచెం అటే లుక్ ఇస్తాడు, వాళ్ళు ఎవరు వింటలేదు వైఫ్ వింటలేదు అన్నప్పుడు చెప్పి ఉందే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు, సో అలా అయిపోయింది అని చెప్తాడు. వీడు సరే అని రిసీవ్ చేసుకుని అంటే చెప్పాలంట అని చెప్తాడు. సరే చెప్పాలన్నమాట, చెప్పాలి అనేది దాంట్లో ఎండ్ అవుతుంది. అది సంథింగ్ హిందీలో డైలాగ్ ఉంటుంది, దేర్ నహీ కర్నే కా ఎండ్ అవుతుంది. సో ఆమీర్ ఖాన్ ఒక పెయిన్ లో వచ్చి చెప్పాలనే దాంట్లో ఇది. సో ఊర్మిళ ఫాదర్ బ్యాక్ స్టోరీ కూడా, సో తను చెప్పలేక ఇలా అయిపోయాను నువ్వు చెప్పే అనేది ఉంటుంది. కట్ చేస్తే జాగీ ష్రాఫ్ సేమ్ ఇలాంటి కంటెంట్, ఆడు ఫుల్ జోష్లో ఉంటాడు. నేను చెప్పాలా దాంట్లో ఎప్పుడన్నా లవ్ లో పడ్డావని ముసలు ఆయన అడుగుతాడు. ఆడు బ్యాక్ స్టోరీ చెప్తాడు. ఆ ముసలుడు ఆడేమంటాడంటే, నేను మజ్నూన్ అయ్యాను కానీ నాకు లైలా దొరకలేదు ఎవరు అంటాడు. విచ్ ఇస్ ద సేమ్ కేస్ విత్ జాగీ ష్రాఫ్. సుచిత్ర అనేది పాస్ట్ లో ఉంది కానీ తర్వాత ఎవరు దొరకలేదు అండి. తర్వాత ఇమీడియట్ గా ఫోన్ వస్తే ఏంటి దొరికిందా అంటే, లేదు గోవాకి అవుట్డోర్ దొరికింది మిలి అంటాడు. అవును మిలి అంటే ఆ మిలి కాదు అంటే. ఇది చాలా స్ట్రక్చర్డ్ గా పోయిటిక్ గా చాలా బాగా అనిపించింది. అంటే అది మీరు ఫస్ట్ అది అంటే నీరజు సంజయ్ చేయలేదు ఇప్పుడు సెట్ లో ఉండేవారు షూటింగ్. డైలాగ్ దాంట్లో ఎస్పెషల్లీ ఇలాంటి కాంటెక్స్ట్ లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. జనరల్ గా సింబాలిజం ఇన్ మూవీస్ అనేదాన్ని, అంటే డూ యూ బిలీవ్ ఇన్ దట్? అంటే కొన్ని అంటే మీరు ఎక్కువగా సింబాలిజం చేసినట్టు లేదు కానీ అక్కడక్కడ కొన్ని కనిపిస్తుంటాయి. ఇప్పుడు సపోజ్ శివాలో గణేష్ ని కొడుతున్నప్పుడు రెస్టారెంట్ లో ఒక స్టవ్ ఫైర్ లోంచి శివాని చూపిస్తారు. అండ్ ఐ థింక్ సుధాకర్ ఎవరో చంపుతున్నప్పుడు ముళ్ళ కంచులోంచి ఒకటి చూపించి. అండ్ ఈవెన్ రక్త చరిత్రలో ఐ థింక్ ఆశిష్ విద్యార్థి ఇది అవుతున్నప్పుడు ఆశిష్ విద్యార్థి నన్ను చంపకుండా మీరు నరకానికి వెళ్తారు అన్నప్పుడు శివుడు ఎక్స్పోజ్ అయ్యి శివుడిని చూపిస్తాడు. ఆడేదో అడిగితే ఈడు సమాధానం చెప్తాడు ఇటు నుంచి వివేక్ ఓబెరాయ్. తర్వాత శివుడికి ఒక లుక్ ఇచ్చి ఒకటి ఇలా జెస్చర్ చేస్తాడు. అది ఏంటండి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ముస్లిమ్స్ అల్లాహ్ అక్బర్ అంటారు, ఏం చేసినారు టెర్రరిస్ట్ కూడా. సో చంపుతున్నప్పుడు కూడా ఈజ్ అక్నాలజింగ్ టు గాడ్. ఓకే, అంటే దట్ ఈస్ హౌ మచ్ ఈస్ కన్విన్స్డ్ అబౌట్ దట్ శివుడితో ఆల్రెడీ ఉంది అక్కడ. సో నేను ఎప్పుడైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు ఐ విల్ టేక్ వన్ కీ పాయింట్ ఆఫ్ దట్ అండ్ విచ్ ఐ విల్ మేక్ ఇట్ లైక్ ది ఐడియా ఆఫ్ దట్ సీన్. ఓకే, సో ఇప్పుడు ఆ శివుడు బొమ్మ ఇట్ వాజ్ ఐడి ఫర్ మీ అట్ దట్ టైమ్.
అలాగే మన రక్షత్తులో బుకారెడ్డిని చంపినప్పుడు ఐ సా వన్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్. ఓకే ఓకే. సో ఆల్రెడీ ఓకే ఓకే. అప్పుడు ఈడు రేపిస్టు వీడంతా కర్కోటకుడు ఆడిని చంపినప్పుడు ఆడి చావు అంత ప్లెజెంట్ గా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చూస్తుంది అనేది, అలాంటి థాట్స్ నాకు మోస్ట్ ఆఫ్ ద టైం లొకేషన్ చూడటానికి వెళ్ళినప్పుడు వస్తుంది, లొకేషన్ చూసి. సో అప్పుడు ఆ పర్టికులర్ టైంలో మేము వెళ్ళినప్పుడు వేరేది ఉంది యాడ్ అక్కడ, అదే ఫెయిర్ ఆ క్రీమే ఉంది బట్ లేకపోతే ఆ లుక్ ఏమి టేప్ లేదు. అప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేయించి ఐలైన్ కనెక్ట్ అయ్యేటట్టు మళ్ళీ చేయించి పెట్టించాం. ఓకే పోస్ట్ లో చేయించారు అది, పోస్ట్ డైరెక్ట్ లొకేషన్ లో చేయించాం. ఓకే. సో మీకు అలా సింబాలిజం నచ్చిన ఏదన్నా ఇంటర్నేషనల్ అవ్వచ్చు మీ ఫిల్మోగ్రఫీలో? మెనీ టైమ్స్ ఐ థింక్. అంటే ఇప్పుడు సింబాలిజం ఫర్ ఎగ్జాంపుల్ శివాలో వచ్చినప్పుడు స్టవ్ పెట్టడం అనేది, అంటే ఇప్పుడు ఆ టైంకి నాగార్జున క్యారెక్టర్ హీరోయిజం పెరిగింది. గణేష్ దగ్గరికి వస్తున్నాడు అంటే దట్ థింగ్ ఇన్ఫర్మేటివ్ గా కాకుండా ఒక డ్రామాటిక్ హై ఉండాలి అని అనుకున్నా, విచ్ ఇస్ ద రీజన్ ఐ పుట్ దట్ స్టవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. సో దాంట్లోంచి ఆ సౌండ్ ఎఫెక్ట్ యూ కెన్, ఎందుకంటే దాని దగ్గరగా ఫ్రేమ్ దగ్గరగా ఉంది కాబట్టి. సో అలాంటివి చాలా చేశాను. స్పీల్బర్గ్ లో అట్లాంటిలో అంటే మీకు నచ్చిన సింబాలిజం? I mean quite a lot actually. Spielberg నేను I can talk up for days about Spielberg's ఇలాంటి compositions ఆటలు, because he's only guy who can make a అంటే కట్టింగ్స్ లో కెమెరాని యూజింగ్ లైక్ narrative element, only Spielberg can do that. ఉదాహరణకి ఇప్పుడు ఒక జాస్ లో ఒక షాట్ ఉంది, ఆడు కీల్ మీద కూర్చొని వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆడికి రాబర్ట్ షా తోటి ఏదో ఫైట్ అవుతుంది, రాబర్ట్ షా ఏమో క్యాబిన్ లో ఉంటాడు, సడన్ గా షార్క్ వస్తుంది, వస్తే టక్ అని బ్లాంక్ చూస్తాడు రాదంటే, అది సస్టైన్ చేసి కట్ చేసి రాబర్ట్ షా సజెషన్ లో వెనక్కి నడుచుకుంటూ వస్తాడు, నీడ్ బిగ్గర్ బోట్. కట్ చేస్తే టాప్ యాంగిల్ కట్ చేస్తే బోట్స్ కంపారిజన్ తోటి ఫస్ట్ టైం షార్క్ కింద వెళ్తా ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది దాని సైజ్ ఏంటని. ఆడు 15 feet ఉండవు, కరెక్ట్ అంటే 20 feet కరెక్ట్ ప్యాన్ చేస్తే ఆడి మొహంలో ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు దిస్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, యూజింగ్ ద కెమెరా యాజ్ నారేటివ్. ఇప్పుడు సేమ్ సీన్ మీరు ఇంకొక డైరెక్టర్ తీస్తే ఆడు షార్క్ నడిచి అనుకోండి, ఆడు పరిగెత్తు రావచ్చు, అంటే చూడవచ్చు, అది కూడా కంటెంట్ కదా, ఏం మారదు. బట్ రైటింగ్ డైలాగ్ అండ్ కంపోజింగ్ షార్ట్స్ ఇన్ ఎ మర్జర్, దట్ ఈస్ సంథింగ్ విచ్ స్పీల్బర్గ్ మాస్టర్డ్. I'm not saying only Spielberg, but 100% he's way above everyone else. అలాంటి చేయడంలో. So that I'm sure that influenced me a lot. ఇప్పుడు జనరల్గా సింబాలిజం ఇంటర్ప్రెట్ చేసినప్పుడు మేకర్ ఒకటి అనుకోవచ్చు, కానీ తర్వాత కొన్ని ఆడియన్స్ అనుకున్నవి కూడా బాగా సూట్ అవుతుంటాయి యూజువల్గా. ఇప్పుడు ఆర్ట్ బిలాంగ్స్, ఒకసారి పబ్లిక్ అయిపోయాక ఇట్ బిలాంగ్స్ టు ద ఆడియన్స్ కదండి, వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చు. సో దీని మీద నీ థాట్ ఏంటి? అంటే అది ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ కొట్టేసి వెళ్తున్నప్పుడు ఆ అంబాసిడర్ సైలెన్సర్ నుంచి స్మోక్ వస్తుంది. అవును, నేను అది ఎందుకు పెట్టినంటే షార్ట్, ఐ వాంటెడ్ ఎ ట్రాన్సిషన్ షార్ట్ ఫర్ ది టైటిల్స్. అక్కడ నుంచి టైటిల్స్ పడతాయి కాబట్టి ఆ బ్లాక్ స్మోక్ వచ్చేసి దాని నుంచి బ్లాక్ మొత్తం అయిపోయి టైటిల్ పడుతుంది. అది నేను సినిమా రిలీజ్ అయినప్పుడు గుడిపూడి శ్రీహరి అని వాజ్ వెరీ ఫేమస్ క్రిటిక్ ఆ టైంలో. సమాజంలో వచ్చిన కల్మషానికి గుర్తుగా ఆర్జీవి ఆ షార్ట్ తీసిన, అది నేను అనుకోలే. అప్పుడు ఒక్కొక్కసారి మనం కావాలని చేస్తాం, ఒక్కొక్కసారి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. సో ఇన్ ఏ వే అంటే ఆర్ట్ అక్కడే కంప్లీట్ అవుతుంది అంటారా? అంటే ఆర్ట్ మీలో మొదలవచ్చు ఒక థాట్, కానీ ఫైనల్ గా ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్. కరెక్ట్. ఇట్స్ లైక్ నిషా సెడ్, దేర్ ఆర్ నో ఫ్యాక్ట్స్, ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్. మీరు ఒక చూపిస్తే 10 మందికి 10 డిఫరెంట్ విధాలుగా అర్థమవుతుంది, 10 రకాలుగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని డైరెక్ట్ ఉంటాయి. డైరెక్ట్ ఏంటి, మీకు పాత సినిమాల్లో దాసనాయక్ గారి సినిమాల్లో చిరకొచ్చి చిట్టమా ఉంది, ఈ అస్సలు బాగున్నాడు చూడటానికి. ఏదో సందర్భంలో వాడికి అందమైన అమ్మాయి భార్య దొరుకుతుంది, కాకి ముక్కులో దొండపడి ఉండదు. లేకపోతే ఈ పాటల్లో వాళ్ళిద్దరూ
తర్వాత ఇద్దరు దే మేడ్ లవ్ అని చెప్పడానికి బదులు ఒక 2 పువ్వులు పెట్టి చుపక్ అని పెడతారు. సో వెరీ ఆబ్వియస్ చీజీ థింగ్స్ ఉండే. సటిల్ అంటే విశ్వనాథ్ గారు. సో ఇప్పుడు క్షణక్షణంలో జామరాత్రి సాంగ్ లో ఈ సాంగ్ ఎత్తుకుంటాడు, అంత పాడతాడు. ఫస్ట్ దానికి ముందు కొంచెం లీడ్ మీరు ఎలా ఇస్తారంటే, ఇక్కడ పుల్లు ఉంటాయా అనే కాన్సెప్ట్ లోంచి తీసుకొస్తే ఏమో ఉండొచ్చు అంటే, మరి ఎలా అంటే స్లోగా ఈడు కంఫర్టింగ్ గా సాంగ్ ఏదో పాడాడు. మధ్యలో ఆమె అందుకొని తనకు గుర్తు రాకపోవటం అనే ఎలిమెంట్ అంటే అది కెన్ యూ ఎలాబరేట్ మోర్? అది ఐ నోటీస్ దట్ ఫస్ట్ ఇన్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ గ్రేటెస్ట్. దాంట్లో ఆ సాంగ్ అనేది మనం ఎంతసేపు ఒక పల్లవి చర్మ దాంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు అది ఎంత న్యాచురల్ గా ఉంటుందండి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లో. ఆడ అప్పటికప్పుడు అనుకుని ఆ లిరిక్ కూడా తెలియకుండా ఆ ఫీల్ అవుతా దాంట్లో నుంచి వచ్చినంత న్యాచురల్ గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. సో నేను కీర్వాణితో ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ఐ వాంటెడ్ అది కూడా హాఫ్ లో తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ తన ట్యూన్ ఉంది, లిరిక్ కూడా తెలుసు కాబట్టి. యూనో, సో దట్ వాస్ జస్ట్ డెఫినెట్లీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది గ్రేట్ మ్యూజికల్స్ ఆఫ్ హాలీవుడ్ విచ్ వర్ మేడ్ ఇన్ ద 60s and 70s. ఓకే, కానీ చాలా న్యాచురల్ గా ఉంటుందండి. అంటే ఆమె మర్చిపోవటం, మళ్ళీ తర్వాత ఇది కొంచెం అందేవడం ఆమె. అండ్ అక్కడ ఆమె లెగ్స్ అయ్యాక ఆ సాంగ్ అయ్యాక సంథింగ్ పైథాన్, అది ఒక స్నేక్, రసల్స్ వైపర్. ఓకే ఓకే ఓకే. సో అది చాలా చాలా బాగుంది నాకు రసల్స్ వైపరు. బికాజ్ అక్కడ ఆ టైంలో అందరూ తాష్మా పెట్టారు. ఓకే, ఏ సినిమా చూసినా నాగుపో ఉంటది, పడగేసి బావా మ్యూజిక్ పెడతారు. ఐ వాంటెడ్ డిఫరెన్స్. ఎందుకంటే అన్నిసార్లు చూసేగా నాగుపో ఉంటే ఏం భయం వేస్తుంది అనేది నా ఫీలింగ్. అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్. సో రసల్స్ వైపర్ బికాజ్ ఐ యూస్ టు స్టడీ ఎ లాట్ ఆఫ్ స్నేక్స్ ఆ టైంలో. ఆ టైల్ దాన్ని కొన్నాను, అది రాటిల్ స్నేక్. అది ఇండియాలో ఇది. రసల్స్ వైపర్ అంటే పొడప ఉంటుంది అని. సో దాన్ని నేను పట్టించి ఎవరికో స్నేక్ క్యాచర్ చెప్పి నాకు అది కావాలని చెప్తే ఆడ తీసుకొచ్చాడు అది. సో అది తీసినప్పుడు కూడా దట్ వాజ్ ఏ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు శ్రీదేవి పక్కన ఎదురు సజెషన్ షాట్ లో అప్పుడు దానికి నేను ఏం చేసానంటే అద్దం పెట్టి మధ్యలో, ఆ అద్దంకి షాడో అది రిఫ్లెక్షన్ బ్లాక్ క్లాత్ తో కట్ చేసి ఇటు అటు ఇటాకులు పెట్టేటప్పటికి నిజంగా శ్రీదేవి అంత దగ్గరలో ఉందని ఫీలింగ్ వచ్చింది. మధ్యలో గ్లాస్ ఉంది, లేకపోతే ఇప్పుడు హౌల్ శ్రీదేవి. అదే నాకు ఆశ్చర్యం ఎలా తీసారు. బ్యూటిఫుల్. దట్ రెడ్ అబౌట్ దట్ ఇన్ బ్లాక్ స్టాలియన్ అని. ఇట్స్ అన్ అమెరికన్ ఫిల్మ్, ఫ్రాన్సిస్ కపూర్. ఓకే, అది అమెరికన్ సినిమాటోగ్రాఫర్ మ్యాగజైన్ లో చదివినాను ఆ ట్రిక్. సో ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ వేర్ అంటే బాగా ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది? ఇప్పుడు మీకు ఇంటెన్షన్ ఉండి చేయాలన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ఆల్ మై ఇయర్స్, ఈవెన్ బిఫోర్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్. ఎందుకంటే నేను ఒక షార్ట్ అచీవ్ చేయటానికి ఎలా ఆలోచించాలి, ఏం చేయొచ్చు అనేది ఆ ట్రైనింగ్ అంతా నాకు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ మ్యాగజైన్ నుంచి వచ్చింది. అది అన్నపూర్ణ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసేవారు, ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడియోస్ చేసేవారు. దాంట్లో ఆ సబ్స్క్రిప్షన్ దాంట్లో నాకు వచ్చిన నాలెడ్జ్ చాలా హెల్ప్ చేసింది నాకు. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జర్సైజ్ 2 అని సినిమా వచ్చింది, హెరిటిక్ అని. దాంట్లో ఒకడు ఒక 2 కొండలు దగ్గర ఉంటాయి, ఆడ అక్కడి నుంచి పడతాడు. అసలు ఇక్కడి నుంచి కెమెరా పెడితే వాడు పట్టం ఇట్లా ఎలా, అసలు ఎలాగ పాసిబుల్ అని అప్పుడు నేను ఆ సినిమా చూసినప్పుడు సినిమాటోగ్రాఫర్ మ్యాగజైన్లో అది యాక్చువల్గా ఇలా అంటే దాన్ని వాల్ కన్స్ట్రక్ట్ చేశారు, ఇది ఐ లెవెల్ ఇలాగా చేసి వాడిని ఒక తాడితో ఇలా తీసుకొచ్చారు. ఆ కెమెరా ఏమో ఇటు పెట్టాడు మాట. అది అప్పుడు ఆ పర్స్పెక్టివ్లో మీరు పడుతున్నట్టు అనిపిస్తుంది అది. సో ఇలాంటి షార్ట్లు అచీవ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అనేది దట్ ఐ యూస్ టు ట్రెమెండస్లీ స్టడీ దట్ మ్యాగజైన్ ఆ టైంలో. సో అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఐ వుడ్ డెఫినెట్లీ క్రెడిట్ ఇట్ ఎ లాట్. నా బిగినింగ్ డేస్లో నాకు అంత
అంటే నన్ను చూసి ఆశ్చర్యపోయారు అందరూ, అసలు ఎలా వచ్చింది వీడికి నాలెడ్జ్ అంతా. ఐ వుడ్ కాంట్రిబ్యూట్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ దట్ టు దట్ మ్యాగజైన్. ఓకే. అది నేను తప్ప ఎవరు చదివారు కదా స్టూడియోలో, వచ్చి పడి ఉండేది అక్కడ అంతే. ఓకే. I don't know if it exists now. And they used to take all the very popular films and explain the technique of how they lighting and sound design. Okay. Everything they used to explain. Yeah. ఇప్పుడు అలాంటి రిసోర్సెస్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను ఈ మధ్యన ఒక పర్టికులర్ ఫేమస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు జాదూరు ఉంటారు అనుకోను. అసలు ఇప్పుడున్న అంటే ప్రొఫెషనల్ సినిమా కోర్సులో చేరి ఇంత యాక్సెస్ ఉండే ఇన్ఫర్మేషన్కి నాకు అప్పుడు తెలిసిందంటూ సగం కూడా తెలియదు. ఇప్పుడు ఐ హావ్ నో ఐడియా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ, ప్యాషన్, ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్. క్షణక్షణంలో వీళ్ళు బట్టల షాప్కి వస్తారు. బ్రహ్మానందం అక్కడ బ్రహ్మానందం బట్టల షాప్కి వచ్చాక బ్రహ్మానందం ఫస్ట్ థింగ్ ఒక వర్కర్ని పిలిచి అక్కడ ఉన్నాయి అవి క్లీన్ చేయకపోతే ఎలాగా అంటే కూల్ డ్రింక్స్ ఏదో, మీరు ఆ కూల్ డ్రింక్స్ ఏం చూపించరు అక్కడ, ఊరికే సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తారు వాడు వచ్చి క్లీన్ చేసినట్టు. అంటే అది ముందు అసలు అది వద్దనుకున్నారా, లేదంటే అది అక్కడ చాలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఒక బుక్ ఉంది. దాంట్లో రూల్ ప్రకారం ఏమి పాటించాలి అంటే ఏమేమి మనం ఫాలో చేయాలి అని ఒక క్లియర్ కట్ కెమెరా ప్యానింగ్ స్పీడు, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లేకపోతే ఎడిట్లో ఆర్టిస్ట్ మూవ్ అవ్వగానే వైట్ షాట్ కట్ చేయాలి, లేకపోతే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కప్ ఇలా పెడితే వైట్ షాట్ కట్ చేసి టేబుల్ మీద పెట్టాడు అంటే ఇలాంటి అవన్నీ కూడా మీరు పాత సినిమాల్లో రాబర్ట్ ఆల్డ్రిచ్, డర్టీ డస్టిన్ వాటిలో కూడా ఉండేది. అది ఫస్ట్ టైం కాన్షియస్ గా నేను బ్రేక్ చేసి చూసింది స్టీవెన్ స్పీల్బర్గ్. ఇట్ డజంట్ కేర్ అబౌట్. సో అదేంటి అక్కడ ప్యాటర్న్ లో ఆడియన్స్ ఎంత ఎదవడానికి వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇప్పుడు నేను మాత్రం మాట్లాడతాను, అక్కడ ఏదో సౌండ్ వచ్చింది, ఏంటి ఆ సౌండ్ ఖచ్చితంగా తెలుసుకొని ఒకడనుకుంటాడు, ఇంకోటి ఇగ్నోర్ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు క్షణక్షణంలో జామరాత్రి పాట లీడ్లో ఏదో చెప్పడం వస్తుంది, ఏంటి చెప్పడం అన్నది ఏదో పులి అంటాను, పులి. అప్పుడు ఆ కాన్వర్సేషన్లో నేను ఆ సౌండ్ ఎఫెక్ట్ సీరియల్కి వినిపించేదాన్ని దాన్ని క్యాలిబ్రేట్ చేయడానికి మాకు నియర్లీ 1.5 days పట్టింది. అంటే ఆ సౌండ్ ఏ జంతువులాగా ఉండకూడదు, మనకి రికగ్నైజబుల్ జంతువులా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఎంత దూరం నుంచి వచ్చింది అది, దగ్గరుండి ఒకలా ఉంటుంది రియాక్షన్, కొంచెం దూరం నుంచి ఉంటే ఒకలాగా ఉంటుంది, చాలా దూరం అంటే ఒకలాగా ఉంటుంది. అది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడానికి అంత కష్టపడి పెడితే ఫస్ట్ డే దేవి థియేటర్లో అసలు సౌండ్ రాలేదు. అది 4 tracks సినిమా. నేను ఆపరేటర్ రూమ్లోకి వెళ్ళా, అది ఏంటో సౌండ్ రాలేదు అంటే రైట్ స్పీకర్ పనిచేయట్లేదు అన్నాడు. సరే నేను ఇంటర్వ్యూలో నా ఫ్రెండ్స్ని అడిగా, వాళ్ళు కూడా ఉన్నారు థియేటర్లో. మరి శ్రీదేవి గారు అడుగుతారు కదా ఏంటో చెప్పడం అని, చెప్పుడు రాలేదు ఏమనుకున్నారన్నా, తనకు వినపడేది నాకు వినపడలేదు అనుకున్నాడు. అంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే 1.5 days కూర్చుని ఆ సౌండ్ ఎక్కడ అక్కడ దాన్ని ప్రాసెస్ చేసి అది ఇది చేసి, సో చాలా మట్టుకు ఆడియన్స్కి అర్థమైపోతుంది. ఐ డు నాట్ బిలీవ్ వాళ్ళకి అట్టిపండు ఒలిచి తినిపించాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. అదే కూల్ డ్రింక్ పట్టరా అంటే ఆ కూల్ డ్రింక్ అని వర్డ్ విన్నాడు కాబట్టి సౌండ్ ఎఫెక్ట్స్ అసలు ఇదే పెట్టండి అక్కడ ఉందా లేదా, కూల్ డ్రింక్ ఎక్కడ ఉందో చూపించండి అని ఎవరు అడగడు. అంటే బ్రహ్మానందం క్యారెక్టర్ అంటే కొంచెం హ్యూమర్ ఉండాలి అని అప్పుడు తీసుకున్న డెసిషన్ అసలు అంతే. ఈవెన్ మీకు అంటే ఐ థింక్ మీరు ఎప్పుడు 4th wall బ్రేక్ చేసి క్యారెక్టర్ చెప్పింది లేదు అనుకుంటా కదండి స్పెసిఫిక్ గా. కానీ కొంతలో కొంత నాకు 4th wall బ్రేకింగ్ కాదు, కానీ ఎలా అనిపించింది అంటే ఐ థింక్ ఈ జుంబారే సాంగ్ అనుకుంటా, స్టార్టింగ్ లో ఆమె ఒక సాకి పాడుతుంది, శ్రావణ వీణ సంథింగ్ ఏదో పాడుతున్నప్పుడు, అప్పుడు వెంకయ్య అంటాడు ఇది మరీ క్లాస్ గా ఉంది, కొంచెం బీట్ కొంచెం మాస్ ఉంటే బాగుంది,
ఇలాంటిది నేను ఎప్పుడు వినలేదు. అంటే ఆల్మోస్ట్ యూఆర్ మేకింగ్ ఏ సెటైర్ ఆన్ ద ఫిల్మ్స్ ఆల్సో. అంటే ఆ జానర్ లో బికాస్ కొంచెం హ్యూమర్ అనేది లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి దట్ ఈస్ మై వే ఆఫ్ సెటైరైజింగ్. ఆ హీల్స్ ఇసిరేయడం కూడా అదే దానిలో భాగంగా గబుక్కుని వచ్చేస్తుంది. అంటే ఏదో నేను కొంచెం లాజిక్ పెట్టిందని నా ఫీలింగ్. మీకు జనరల్ గా బ్యాక్ స్టోరీస్ అవి ఇష్టపడరు కదా రాయటం, ఎక్స్ప్లెయిన్. సో బ్యాక్ స్టోరీస్ మీద మీ అంటే ఉంటే ఏంటి, ఉంటే ఇప్పుడు క్యారెక్టర్ కి అతన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి, అతను కొంచెం ప్రిపేర్ అవడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. సో మీరు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఆ క్యారెక్టర్ అక్కడ బిహేవ్ చేస్తే సరిపోతుంది అనేది టు ద పాయింట్. నా లాజిక్ ఏంటంటే బ్యాక్ స్టోరీ అనేది చాలాసార్లు దాంట్లో డేంజర్ ఏంటంటే మీరు ఆఫీస్లో బ్యాక్ స్టోరీ అన్ని ఆలోచించి ఫిక్స్ అయిపోతారు అండ్ యూ విల్ స్టార్ట్ అజ్యూమింగ్ ఆడియన్స్ ఆల్సో నో దట్. కానీ అది మీ సినిమాలో ఉండదు బ్యాక్ స్టోరీ. వాళ్ళకి ఉన్నదే చూస్తారు కదా, వాళ్ళకి బ్యాక్ స్టోరీ తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ రషీద్ సర్కార్లో ఆడు వచ్చినప్పుడు యాక్టర్, థియేటర్ యాక్టర్ నన్ను అడిగాడు నా బ్యాక్ స్టోరీ ఏంటంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ నో అన్న. మనం రియల్ లైఫ్లో మిమ్మల్ని కలిసాను ఫస్ట్ టైం, మీ బ్యాక్ స్టోరీ నాకేం తెలుసు, మీతో మాట్లాడిన దాంట్లో మీ బిహేవియర్ మీరు ఏం మాట్లాడదు అన్న దాని మీద నాకు ఇంప్రెషన్ వస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, అరే ఎందుకు. సో సినిమాలో కూడా క్యారెక్టర్ సడన్గా వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆ సీన్లో ఆడ అవసరం ఏంటి, స్క్రీన్ ప్లేలో ఆడ అవసరం ఏంటి అనే దాంట్లోంచి మీకు తీసుకెళ్ళాలి. కానీ బ్యాక్ స్టోరీ అనేది యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను యాక్టర్కి, నువ్వు దిగి నడుస్తున్నప్పుడు నాకు భయం, ఓన్ టైం తీసుకుంటున్నావు, నువ్వు సర్కార్ ఇంట్లోకి వచ్చావు, సర్కార్ అనేవాడు నీకు నువ్వు కేర్ చేయట్లేదు. సో నువ్వు నీ టైంలో నీ ప్లేస్లో నడిచి వస్తావు. కూర్చున్నప్పుడు నీ ఇష్టం వచ్చినంత టైం నువ్వు తీసుకో, మధ్యలో కాఫీ తాగు, ఇచ్చారు నువ్వు మెయిన్ పర్సన్ ఇక్కడ, నాట్ సర్కార్ అని వాడికి కాన్ఫిడెన్స్ అంతా బిల్డ్ చేసి చేసాను. అందుకని మీకు అది వచ్చాడు. ఆడు ఇంకోటి చెప్పాను, అసలు కళ్ళు ఆర్పద్దు. కళ్ళు ఆర్పద్దు ఎందుకన్నానంటే కళ్ళార్పని జీవులు మనకు భయం వేస్తాయి. అది పాము అవ్వచ్చు, మొసలి. కళ్ళార్పం అంటే ఎమోషన్ లేకుండా కోల్డ్ బ్లడ్ లో ఉంటుంది అనేది నా స్టిల్నెస్. అప్పుడు ఆడి బ్యాక్గ్రౌండ్ అప్పుడు ఆడికి అదే నువ్వు అసలు ఇంతకు ముందు నాయక్ గ్యాంగ్ లో పనిచేసేవాడివి, నీకు ఇద్దరు భార్యలు, లేకపోతే నీకు పాన్ తినే అలవాటు ఎన్ని చెప్తే ఆడ కింద దిగాడు, పాను వస్తా వచ్చేవాడు. ఇంకా అది సేమ్ సినిమా కాదు కదా అది. అప్పుడు ఈ షార్ట్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండాలి అనేది ఇంపార్టెంట్, కానీ ఆడి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అని అవసరం లేదు. ఇప్పుడు జనరల్ గా అంటే ఇది డిపెండ్స్ ఆన్ ద మేకర్ పర్సనాలిటీయా లేదా జానర్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు సపోజ్ బాహుబలికి జనరల్ గా ఏం చెప్తారంటే రాజమౌళి గారు వాళ్ళకి మొత్తం బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ చెప్పి వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఇప్పుడు బాహుబలి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే ఏం చేస్తాడని ప్రభాస్ కి ఇవన్నీ ఇచ్చి ఆన్సర్ చేయించేలా చేశారు ఆ క్యారెక్టర్ అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. అంటే ఇది జానర్ బట్టి అది మారుతుందా లేదా ఓన్లీ మేక్? ఐ థింక్ డైరెక్టర్స్ పర్సనాలిటీ విల్ ప్లే ది బిగ్గెస్ట్ రోల్. ఓకే, అంటే నేను ఇప్పుడు మీరు చెప్పేది రిచర్డ్ అటెన్బరో గాంధీ సినిమా తీసినప్పుడు రోహిణి అత్తంగిడి చూడండి. సో ఆయన ప్రతి యాక్టర్ తోటి ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ వాళ్ళకి ఏదో బుక్స్ ఇచ్చి ఒరిజినల్ కస్తూర్బా క్యారెక్టర్ గురించి చదవమని ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు దే యూస్ టు ప్రిపేర్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ ద యాక్టర్. అంటే ఈ క్యారెక్టర్ ఎంత అర్థమైంది మొత్తం స్క్రిప్ట్ లో, దీని ఇంపార్టెన్స్, ఇది ఎలా రియాక్షన్ ఉంటుంది, అది ఇది అని చేశాడని చెప్పారు. నాకు రోహిణి చెప్పింది, రోహిణి. సో అది అవసరమా లేదా అంటే ఐ థింక్ దట్ డిపెండ్స్ లాట్ అన్న. ఎందుకంటే నేను చాలాసార్లు నేను ఆలోచిస్తున్నప్పుడు ఆల్రెడీ నేను తెలుసు నాకు ఎగ్జాక్ట్గా ఏం అవబోతుందని. కొన్నిసార్లు ఐ విల్ టెల్ ద యాక్టర్ ఇలా అనుకుంటున్నాను, ఏం ఫీల్ అవుతావు, అది ఇది అని. ఎందుకంటే ఫిల్మ్ ఇన్ టోటాలిటీ మోస్ట్ ఆఫ్ ద టైం డైరెక్టర్ మైండ్ లో ఉంటుంది, కానీ యాక్టర్స్ ఇండివిజువల్ గా వాళ్ళకి తెలియదు అసలు మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే అందరికి జనరలైజ్ చేయట్లేదు, మెజారిటీ చెప్తున్నాను. కాస్ట్యూమ్స్ వైజ్ తీసుకుంటే నాకు ఇప్పుడు చూసిన క్షణం కానీ శివ కానీ అవేవి అవుట్డేటెడ్ కాస్ట్యూమ్స్ లాగా అనిపించలేదు నాకు. అంటే సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అంటే ఈ వాట్ ఈస్ దట్ క్వాలిటీ అంటే ఏం? ఐ థింక్ దట్స్ యువర్ పర్సనల్ టేస్ట్. నా సెన్సిబిలిటీలో ఇప్పుడు నాగార్జున
క్లోజ్ కూడా 36 years బ్యాక్. అది ఆ కలర్స్ అది అంతా కొంచెం సొఫిస్టికేటెడ్ స్టైలిష్ పీపుల్ కొంచెం నా కళ్ళకి ఏది కనిపిస్తే అది అందం కాబట్టి అలా చేసింది. అంటే ఆ టైంలో ఏంటంటే కలర్ ప్రింట్లు అన్ని వేస్తూ ఉండేవారు. అంటే అది వాళ్ళ సెన్సిబిలిటీ, వాళ్ళ టేస్ట్, ఆ డైరెక్టర్స్ కానీ ఎవరు కానీ ఆ టైంలో అంటే అట్రాక్ట్ చేసే లైన్ చూడగానే అనేది. నాకు ఆ సటిలిటీ ఇష్టం కాబట్టి కొంచెం క్లాసీనెస్ ఉంటుంది. ఎనీథింగ్ క్లాసీనెస్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం. అదే ఎస్పెషల్లీ నాకు క్షణక్షణంలో ఆ సాంగ్స్ లో శ్రీదేవి గారి కాస్ట్యూమ్స్ అంటే ఇప్పటికీ అసలు ఇది సో అసలు అవుట్డేటెడ్ అన్న సెన్సే ఎక్కడ ఇది సో టైమ్లెస్ అనిపించింది. ఇట్స్ ఆల్సో అబౌట్ క్యారింగ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు శ్రీదేవి గారు రెయిన్ సాంగ్స్ చాలా చేశారు నాకు తెలిసి. అప్పుడు మిస్టర్ ఇండియాలో కూడా ఉంది కాటేనా ఇక్కడితే అని. బట్ తనకున్న బాడీ టైపు తను క్యారీ చేసే విధానంలో దానికి వస్తుంది అన్న ఫీలింగ్. నేను ఇప్పుడు చూస్తే నాకు ఐ డోంట్ లైక్ దట్ స్కర్ట్. మెయిన్ డ్రెస్ ఏదైతే ఉందో అది అసలు నాకు ఇప్పుడు పడదు. ఆ టైంలో ఏదో చేసాం కానీ. ఆ శివాలో బ్రహ్మాజీ క్యారెక్టర్ వస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ శివ భవానీ ఇంట్రడక్షన్ సీన్ ఇది ఉంది కదండి మ్యాచ్. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? అది చాలా బాగుంది. అంటే కరెక్ట్గా మ్యాచ్ ఇలా ఓపెన్ చేసి అప్పుడు ఆల్మోస్ట్ 53 minutes వరకు భవానీ చూపించరు. ఫస్ట్ అది చూపిస్తారు ఒక కైండ్ ఆఫ్ ఇలాగా ఒక బుల్లెట్ సౌండ్ లాగా అని. అంటే మ్యాచ్ వెలిగిస్తే అతన్ని రివీల్ చేయటం అనేది నాకు స్క్రిప్ట్ టైం నుంచి ఉంది అసలు ఐడియా. ఓకే. అందుకని టోటల్ గా అంటే ఫుల్ డార్క్ చేసేసి ఉట్టి ఒక టాప్ లైట్ పెట్టి అది చేయటం అనేది ఫస్ట్ నుంచి పెట్టినది. ఐ డోంట్ రిమెంబర్ యూ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ ఫిలిం అలాంటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడైతే నాకు గుర్తు రావట్లేదు. బట్ రైట్ ఫ్రమ్ అంటే నేను నేరేట్ చేసినప్పుడు కూడా అలా అగ్గిపుల్ని వెలిగించి కెమెరా టిల్టప్ చేస్తే అతను వస్తాడు అనేది ఫస్ట్ నుంచి చెప్తాను నేను. అది అయ్యాక వెలిగించుకున్నాక అతను ఫస్ట్ డబ్బులు క్యాష్ బ్రహ్మాజీకి ఇస్తాడు. ఓన్లీ రీవాచ్ లో ఆ లుక్ కి ఒక అర్థం తెలుస్తుంది. అంటే వీడు చేసే డీలు విశ్వనాథం మనిషిని కొనేసి తర్వాత ఆ మర్డర్. కానీ రీవాచ్ లో ఆ లుక్ కి ఒక కైండ్ ఆఫ్ లుక్ ఇస్తాడు అక్కడ. ఇప్పుడు మీరేమో రీవాచ్ అంటున్నారు. ఇప్పుడు మా అంకుల్ 3 సార్లు చూసాడు సినిమా. 3వ చూసిన తర్వాత ఓహో వాడు వీడు ఒకడేని 3సారి అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ బ్రహ్మాజీ క్యారెక్టర్ కి ఒక రెడ్ షర్ట్ టీషర్ట్ కాదు అంటే మీరు వాంటెడ్ గా వీడు తర్వాత వీడి మనిషి అనేది రిజిస్టర్ అవడానికి కొంచెం బ్రైట్ కలర్. అప్పుడు నా ఉద్దేశంలో నాకు బ్రహ్మాజీని గుర్తుపడతాను నేను అసలు. నాకు కాన్షియస్ గా అంటే నాకు తెలుసు కాబట్టి డబ్బులు తీసుకున్నాడు కదా. వీడు బిట్రే చేసాడు ఇమ్మీడియట్ గా అర్థం అవ్వాలని నా ఉద్దేశం. కాకపోతే బ్రహ్మాజీ నోటెడ్ ఆర్టిస్ట్ కాదు కాబట్టి ఆ టైంలో. రెండోది నేను ఒక టిపికల్ గా ఏదో ఒక చిన్న క్యాప్ లేకపోతే అలాంటిది పెట్టుంటే ఎక్కువ గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉంది. అది నేను టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐ థింక్ ఇట్స్ మిస్టేక్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్ ఫిల్మ్ లో నడిచిపోతా ఉంటుంది. నేను అనుకున్నది కొంచెం బ్రైట్ కలర్ షర్ట్ వేసారు బహుశా కాస్ట్యూమ్ వైజ్ అన్న అట్లీస్ట్ ఈడాడే అని. ఐ డోంట్ థింక్ గుర్తు పట్టుకునేలాగా షర్ట్ వేసినట్టు సంథింగ్ ఆన్ ద ఫేస్ ఉంటే దెన్ యూ విల్ గెట్ రిజిస్టర్డ్. ఓకే. ఇప్పుడు కొన్ని సినిమాలు అండి యూజువల్ గా ఎవరైనా చూస్తే ఇది చాలా హెడ్ ఆఫ్ టైమ్స్ ఉంది, ఇది ఇప్పుడు వర్కౌట్ అవుదా అంటారు కొంతమంది. కానీ చూస్తే ఇప్పుడు బాలచంద్ర గారి కాన్సెప్ట్లన్నీ కూడా హెడ్ ఆఫ్ టైమ్స్ అన్నయ్యే చాలా హిట్ అయినాయి అప్పుడే. ఇప్పుడు ఈ హెడ్ ఆఫ్ టైమ్స్ అనేది నిజంగా ఉంటుందా? ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఎందుకు తీస్తారు మీరు? ఒకటేముంటుందంటే మీరు ఆ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చి చూసిన దానికి హెడ్ ఆఫ్ టైమ్స్ పక్కన పెట్టి ఇప్పుడు రేపు ఫ్రైడే రిలీజ్ అవుతుంది సినిమా, మీరు ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు, అలా లేదు, అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇంకోటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాడు, లేకపోతే వేరే ఎక్స్పెక్టేషన్ వెళ్ళాడు, దాంతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్. అప్పుడు ఒక్కొక్కసారి మీరు టైం తర్వాత క్షణక్షణం రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది, దాని తర్వాత పెద్ద హిట్ అయింది అంటే అందుకని అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ థింక్ ఇట్స్ అబౌట్
ఆ టైంలో శివ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వాళ్ళు ఒకలా చూశారు, చాలా రోజుల తర్వాత చూసినప్పుడు దాన్ని వేరేగా చూశారు అని నా ఫీలింగ్. దట్ డజంట్ మీన్ ఇట్స్ అహెడ్ ఆఫ్ టైమ్స్. ఓకే ఓకే. యా. సో ఇప్పుడు జనరల్గా మ్యూజిక్ వైజ్ చూసుకుంటే ఒక ట్యూన్ లిరిక్స్ ఇలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఇది ట్యూన్ వల్ల ఆడిందిరా అనేది ఒక మేకర్ కానీ ఒక ఎలా తెలుస్తుంది అసలు, లేదా లిరిక్ వల్ల ఆడింది అది దట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇళయరాజా గారి బొబ్బిల్ రాజానా సో బల్పం పట్టి బామ్మ ఒళ్ళు నేర్చుకున్నా, అండ్ ఐ కంప్లీట్లీ బిలీవ్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ సీతారామ శాస్త్రి. ఓకే. నిన్న 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 అది చాలా ఆర్డినరీ ట్యూన్ అది. కాకపోతే ఇళయరాజా గారికి ఎక్కువ పేరు వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ పెయిడ్ మచ్ మోర్ మనీ. మ్యూజిక్ అనే దానికి 100% దట్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఈస్ మచ్ మోర్ దెన్ లిరిక్, నో డౌట్ అబౌట్. కానీ సాంగ్స్ హిట్ అవ్వటానికి ఆడియో వైజ్ గా చాలా సార్లు లిరిక్ విల్ బి ప్లేయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ అట్లీస్ట్ వన్ జానర్ ఆఫ్ మ్యూజిక్. ఓకే ఓకే. అమ్మాయి అది హీరోని ఎక్స్ట్రాడినరీగా ట్యూన్ చేసినా సరే ఆ కైండ్ ఆఫ్ లిరిక్ అనేది 100% ఒక ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది. జింబాయిలో ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ట్యూన్ ఆర్డినరీ ట్యూన్ అంటున్నారు కదా, అది మీ ఎక్స్పోజర్ టు మ్యూజిక్ అవ్వచ్చు, ఇంత ఫిల్మోగ్రఫీ అవ్వచ్చు, మీకు ఒక టాసిట్ నాలెడ్జ్ ఉంటుంది మీకు ఆల్రెడీ. ఒక డెబ్యూటెంట్ కి ఇది ఉండకపోవచ్చు కదండి. జనరల్ గా ఈ ట్యూన్ ఒప్పుకుందామా ఒప్పుకోదామా బానే ఉందా అనేది నలుగురు చూపించుకుని ఏదో డెసిషన్ తీసుకుంటాడు అనుకో, అది ఎలా తెలియాలి? కానీ అది ఇంకా మీ ఇండివిజువల్ కెపాసిటీ అంతే. ఇండివిజువల్ గా మీకు క్లారిటీ అన్న ఉంటుంది, లేకపోతే యూ గో బై ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు సందీప్ వంగ అంటేనే మ్యూజిక్ అంటారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇది కానీ. సో అది ఇండివిజువల్ గా అతనికి ఏర్పాటు చేసుకున్న ఒక టేస్ట్ బట్టి అంతే అతని టేస్ట్ అంతే. రంగీలా టైటిల్ సీక్వెన్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే జనరల్ గా అక్కడ అంబియంట్ సౌండ్స్ రోడ్డు మీద అన్ని వినిపిస్తుంటాయి, ఈ పక్కన ఇవన్నీ రోల్ అవుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ మనకు తెలియదు ఏం జరుగుతుంది ఏంటనేది. అని చూస్తే ఆమె కెలిడోస్కోప్ లోనో ఇందులోనో ఒక దాన్ని ఏమంటారు మరి వ్యూయింగ్ కెలిడోస్కోప్ అది చూస్తుంది. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు జనరల్? అది ఐఎమ్ షూర్ ద మ్యూజికల్స్. ఓకే. పర్టికులర్ ఫిల్మ్ లో కెలిడోస్కోప్ ఉందా లేదా నాకు గుర్తులేదు, బట్ ఆ కైండ్ ఆఫ్ షూటింగ్ స్టైల్ అంతా ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మ్యూజికల్స్. ఓకే ఓకే. ఫస్ట్ ఎక్స్పోజ్. సో అక్కడ తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ జరుగుతుంటే ఆ పిలవటం అనేది ఇక్కడ కనెక్ట్ చేయటం సాంగ్ డ్రీమ్ లో వాళ్ళ అమ్మ అక్కడ పిలుస్తా ఉంటే మనకు అర్థం కాదు ఎక్కడ సౌండ్ వస్తుంది, డాన్స్ చేస్తా రియాక్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ థాట్. Can you elaborate on that? Yeah, I think because anybody who's a dreamer, anybody who's got strong ambitions, they tend to get into dreams. And dreams చాలా సార్లు మనం లేచినప్పుడు you get the transition between dream and reality. Yeah. కానీ మీరు ఆ లెగటం అనేది మామూలుగా అది లేకుండా ఇలా ఓపెన్ చేయొచ్చు, ఇలా అమ్మ వచ్చి లేపుతున్నట్టు. కానీ డ్రీమ్ లో వాళ్ళ అమ్మ వాయిస్ చాలా సార్లు మనకు అనిపిస్తుంది కదా, కళల్లో కూడా మనకి గబుక్కున అంటే ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. మన డ్రీమ్ లో కూడా తలుపు కొడుతుంది, నిజంలో కూడా కొడుతూ ఉంటారు. ఐ జస్ట్ వాంటెడ్ దట్ ట్రాన్సిషన్. బ్యూటిఫుల్. ఎల్లో షర్ట్ వేసుకుని రావటం, ఆ తర్వాత కార్ కి ఆ ఎల్లో అది ఉంటుంది కదా, ఆ థాట్ గురించి. అది ఐ వాజ్ విత్ ద గై కాల్డ్ రమేష్ నా కాలేజ్. ఆడు వెరీ స్ట్రీట్ గై. ఆడు ఒక రోజు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆడు ఏదో కొత్త షూస్ ఒక గ్లాసెస్ అన్ని పెట్టుకుని వచ్చాడు. మా అందరికి జోకర్ గా అనిపించాడు, బికాస్ వీ నెవర్ సా హిమ్ లైక్ దట్. సో వాడేమో ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వేసుకొచ్చాడు. సో యాజ్ ఇస్ అది పెట్టాను సినిమాలో. మీరు చాలా చోట్ల ఓ పిల్లోడు ఆ ట్రాక్ మీద రూపాయి కాయిన్ పెట్టడం, లేదా సత్యాలు ఫైట్ జరుగుతుంది ఓ పిల్లోడు పక్కన ఆడటం, ఇవి చాలా బాగుంటాయి. అవి వాటి ఇన్స్పిరేషన్ బేసిక్ సేమ్ థింగ్. అంటే ఇప్పుడు
ఇప్పుడు నేను క్షణక్షణంలో ఆ పర్టికులర్ షాట్ తీసినప్పుడు ఆ పిల్లోడిది అసలు ఎవరికి అసలు ఈ షాట్ ఏంటి మధ్యలో ఫుల్ ఫైట్ జరుగుతూ ఉంటే దాని మధ్యలో అది నేను విజయవాడలో అలంకార్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఆడ థియేటర్లో ఒకడు ఆ షాట్ ఇచ్చినప్పుడు అరిచాడు. ఓకే, ఈ అమ్మ రామ్ గోపాల్ ఒక్కడే పెడతాడు ఇలాంటి షాట్ అంటే ఏంటి అది మీరు స్టోరీలోంచి బయటకు వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే దట్ విల్ క్రియేట్ ద రియాలిటీ. అంటే ఆడియన్స్ అలాంటి షాట్ చూస్తుంటాడు, ఫైట్ చూస్తుండడు ట్రైన్ మీద, ఇది చూసినప్పుడు దానికి కనెక్ట్ అవుతారని నాకు ఒక నా ఫీలింగ్. అంటే మీరు హైదరాబాద్ లో పెరిగారు, విజయవాడలో, అంటే ఇలాంటి థింగ్స్ కి మీరు ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యి 100%. నేను చెరుకువాడలో నా చిన్నప్పుడు అక్కడ వెళ్ళేవాను కదా హాలిడేస్ కి, ఆడికి ఇలాంటివి నేను చాలాసార్లు చూసాను. చాలా మంది ఏమంటారంటే ప్రతిదానికి స్క్రిప్టే మెయిన్ అంటూ ఉంటారు. అలా అని చూస్తే ఒక్కోసారి రీమేక్ చేస్తారు అదే స్క్రిప్ట్ ని, కానీ వేరే లాంగ్వేజ్ లో ఫెయిల్ అవుతాం. అలా స్క్రిప్ట్ మెయిన్ అనేది ఎంతవరకు? సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్క్రిప్ట్ అట్ ఆల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం సినిమా సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ చూస్తాం, సీన్ బై సీన్ కూడా చూడటం అసలు. అది ఎగ్జాక్ట్ గా స్క్రిప్ట్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది నో మేకర్ కెన్ ఎవర్ సే దాంట్లో. అప్పుడేంటి మేము సినిమాలకి వెళ్ళినప్పుడు, అంటే నేను టీనేజ్ లో కానీ నా గ్రోయింగ్ ఇయర్స్ లో నాకు స్టోరీ అనేది గుర్తుకోలేదు అసలు. అమితాబ్ బచ్చన్ ప్రతి సినిమా 10 సార్లు చూడాలి, నాకు ఒక్కదాని స్టోరీ గుర్తులేదు. యూనో ఇంక్లూడింగ్ ఫిల్మ్స్ లైక్ రాంబో అండ్ ఆల్ ద హాలీవుడ్ ఫిల్మ్స్, వాటిలో ఒక విజువల్ ఆస్పెక్ట్ ఒకటి, అండ్ దెన్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద లుక్ ఆఫ్ ది యాక్టర్స్, అండ్ ఏది మనకి హైస్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సందీప్ వంగ ఈ మధ్యన నాతో శివ ఇటు సా ఎట్ 9 years old. దాని తర్వాత 3 సార్లు చూసాను. 9 year old వాడికి అసలు శివ ఎలా అర్థం అవుతుంది, ఎలా ఛాన్స్ ఉంది చెప్పండి అసలు. యూనో అంటే ఏదో సౌండ్ వచ్చింది, ఎవడో పరిగెడుతున్నాడు, ఎవడో కింద పడుతున్నాడు, ఎవడో ఇస్తున్నాడు, సడన్ గా పాట వచ్చింది. దట్ ఈస్ వాట్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. వేరే వాళ్ళకి వేరేగా కనెక్ట్ అవుతారు సినిమాకి. స్టోరీ కోసం అనేది చాలా తక్కువ మంది అవుతారు అనేది నాకు చాలా స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమర్ అక్బర్ అంతోని, మన అమితాబ్ బచ్చన్ గారి బిగ్గెస్ట్ హిట్స్ తీసుకోండి, ఒక్కడి కూడా స్టోరీ పోతాం, ఒక డైలాగు, ఒక సాంగ్, ఒక కామెడీ బిట్, ఇలాంటి. ఇంకోటి సినిమాలో టెక్నిక్ అనేది, ఇప్పుడు మీకు ప్లే, థియేటర్లో ప్లేకి సినిమాకి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్, యూ క్యాన్ మ్యానిపులేట్ ద ఆడియన్స్ ఇన్ సినిమా. థియేటర్లో ఏంటంటే మీరు ఉన్నారు, ఆ డైలాగ్ చెప్తున్నారు, యాజ్ ఇట్ ఈస్గా వైట్ షాట్లో చూస్తున్నారు సినిమా. బిగినింగ్ డేస్లో కూడా అలా తీసేవారు ఫిల్మ్స్, వైట్ షాట్ పెట్టేసి ఫుల్ ఫిగర్లో వాళ్ళు చేసేది. ఫస్ట్ స్మిత్ అని ఒక డైరెక్టర్ క్లోజ్అప్ కట్ చేశాడు, ఏది ఒక ఇన్సర్ట్ క్లోజ్అప్, ఒక క్లాక్ టైమింగ్ చూస్తే టపక్ అని క్లాక్ షాట్ వస్తుంది. అప్పుడు ఒక ఇది ఉండేది ఏంటి, హౌ కెన్ యూ జంప్ ద ఆడియన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. తర్వాత గ్రిఫిత్ ఇస్ ద ఫస్ట్ గై కట్ ఏ క్లోజ్అప్ ఆఫ్ యాక్టర్. అంటే మనిషి సగం కట్ చేసి ఎలా చూపెడతారు అని అనుకున్నారు బిగినింగ్, బట్ దట్ క్రియేటెడ్ స్టార్స్. రికగ్నైజబిలిటీ ఆఫ్ యాక్టర్ వచ్చిన దానికి క్లోజ్అప్ అనేది ద మెయిన్ రీజన్ ఫర్ దట్. సో గ్రిఫిత్ వాజ్ ద ఫస్ట్ గై హూ డిడ్ దట్. ద జార్జెస్ మెల్లీస్ ఇలాంటి ఈ డైరెక్టర్స్ అందరూ ఈ ట్రాకింగ్ షాట్, డిజాల్వ్స్ ఇవన్నీ మెల్లగా చేసి, అఫ్ కోర్స్ ఇప్పుడు టుడే వీఆర్ వేర్ ఎవర్ వీఆర్. కానీ ఆల్ దిస్ ఇస్ సపోజ్ టు ఎలివేట్ ద ఎమోషన్ ఆఫ్ ది అండర్లయింగ్ థింగ్ ఆఫ్ వాట్ ద ఆడియన్స్ విల్ ఫీల్. సో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సెడ్ టెక్నిక్ can elevate a film, it can't carry a film అన్నాడు. ఉన్న దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, బట్ దాన్ని మోయలేదు. యూనో, సో మోసేది స్టోరీ అని అనుకోవచ్చు కొంతమంది, బట్ మోర్ దెన్ స్టోరీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ హోల్డింగ్ యూ మూమెంట్ బై మూమెంట్. ఎవరో కూడా సినిమా అంతా చూసి డిసైడ్ చేయరు బాగుందా లేదా అని. ఆడు ఫస్ట్ 10 minutesకే ఆడికి ఒక ఫీల్ వచ్చేస్తుంది బాగుందా లేదా అని, విచ్ మీన్స్ మీరు మినిట్ కి హోల్డ్ చేయలేకపోతే అప్పుడు స్టోరీ అనేది హోల్డ్ చేయలేదు. ఇప్పుడు కానీ ఒక్కొక్కసారి మీరే అనేవారు కదా, యూజువల్ గా మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. విచ్ మెటీరియల్ యు ఆర్ చూసింగ్? మెటీరియల్ అనేది ఐడియా. ఓకే, ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ఐడియా. ఒక యాక్షన్ సినిమా తీద్దాం,
లేకపోతే ఈ టైప్లో ఒక అండర్ వరల్డ్ ఫిల్మ్ తీద్దాం, లేకపోతే ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేద్దాం అనేది అది ఫండమెంటల్ ఐడియా. దానికి ఒక 1 line 2 line స్టోరీ ఉండాలి ఇనిషియలీ టు స్టార్ట్ విత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ చెప్తానండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఏదో బొటాబొటీకి బతుకుతున్నారు. వాళ్ళకు చిన్న కూతురు ఉంది. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి, నేను తమ్ముడు పంపిస్తున్నాను రా, నువ్వు కూడా ఆయన చూసుకోవాలి, నీకు అంత సమ్మతి లేదని తెలుసు కానీ చూసుకోమని అంటే భార్యతో మాట్లాడాడు. మనకే లేదు కదండి మళ్ళీ ఎందుకు అన్నది. ఇది నేను చెప్పింది శివ స్టోరీ. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఈ టైప్లో స్టార్ట్ చేసింది అనుకోండి సినిమాని. ఒక దేవుడి పటం మీద ఓపెన్ చేసి అక్కడ నుంచి వదిన గారు పూజ చేసి అక్కడ ఆయనకు బ్రేక్ఫాస్ట్ పెడతా ఉంటే ఆ ఫోన్ వచ్చి అక్కడ ఆ ముసలాయన ఎవరో మాట్లాడి అక్కడ నుంచి నాగార్జున రిక్షాలో దిగాడు అనుకోండి ఇంటి ముందు. అదే కదా, ఏం మార్చట్లేదు నేను. బట్ ఎప్పుడైతే ఓపెనింగ్ కెమెరా ఇలా వచ్చింది, దిగాడు, ఇదంతా జరిగింది అంటే అక్కడ మీకు మొత్తం ఆడియన్స్ మూడ్ అనేది దానికి సెట్ అవుతుంది ఓపెనింగ్ ఎపిసోడ్. తర్వాత మీరు దానికి సెట్ చేసి మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. అదే పేసింగ్ ఆఫ్ ది అడ్రినలిన్ రష్ యు క్రియేటెడ్ ఇన్ ద ఆడియన్స్ విత్ దట్. అది కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవదు. బట్ ఈ కథ చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు చెప్తే శివ దుబ్బిది. అంటే మీరు కథని చెప్పే తీరుని ఎలా చెప్తున్నారో దట్ విల్ డిటర్మిన్ ఫిల్మ్, నాట్ అబౌట్ ద కథ ఎలా చెప్తున్నారు అని. అంటే ఓవరాల్ గా కథ ఇది అనేది బేస్ ఉంటే సరిపోతుంది అంటారు అంతే కదండి. మిగతా అంతా ఫోకస్ ఆన్ ద మీకు తెలియాలి, ఆడియన్స్ తెలియాల్సిన అవసరం లేదంటున్నాను. ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఐ డోంట్ నో హౌ ఇట్ సౌండ్స్. ఆడియన్స్ కి కథ తెలియాల్సిన అవసరం లేదు, మీకు తెలియాలి. ఆడియన్స్ విల్ గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్. దీనికి బిగ్గెస్ట్ టెస్ట్ మన ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాము. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు నేను ర్యాంబో సినిమా 10 సార్లు పైన చూశాను నా కాలేజ్ టైంలో. నేను తర్వాత ఒక 25 years అయ్యాక వెరైటీ మ్యాగజైన్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో పాత సినిమాల రివ్యూలని ర్యాంబో రివ్యూ చూశాను అక్కడ. అప్పుడు తెలిసింది నాకు స్టోరీ ర్యాంబో. అప్పటికి నేను 10 సార్లు చూసాను. అది నా పాయింట్. అదేదో వియత్నాం వార్కి ఆఫ్ షూట్, అమెరికన్ POWs, ఇదంతా నాకెట్లా అర్థం అవుతుంది? వియత్నాం తెలియదు నాకు, వార్ ఎక్కడైందో తెలీదు, వాళ్ళ POWs అనేది తెలియదు, ఏమీ తెలియదు. ఈ హీరో ఆడ వెళ్ళను, అదొకటి తెలిసింది అంతే. సో కథాబలం ఉండాలనేది జస్ట్ ఐ డోంట్ బిలీవ్ దట్ అట్ ఆల్. బట్ అప్పుడు నిజంగా శివ చూసాను, వచ్చాడు కాయలు, ఈ జెడి అని కూడా చేసాడు, ఆయన కొట్టాడు, ఆడ ఇంకోటి తీసుకొచ్చాడు గణేష్, ఆయన కొట్టాడు, మళ్ళీ ఆడేమో తీసుకొచ్చాడు. సో ఇది ఓకే, కానీ సీన్స్ హోల్డ్ చేస్తున్నాయి, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, రఘువరన్ పర్ఫార్మెన్స్, ఇలాంటి ఆస్పెక్ట్లు. అంతేగాని మీకు మొత్తం శివ నిజంగా మీరు సినాప్సిస్ లాగా రాస్తే ½ పేజ్ కూడా రాదు. స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటారంటే ఆల్ మూవీ నీడ్ ఇస్ స్క్రిప్ట్ అని 3 things అంటారు. మరి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అంటే స్క్రిప్ట్ అనేది ఎవరెవరు ఎలా ఆలోచిస్తారు అనేది, దాని డెఫినేషన్ అనేది ఐ డోంట్ నో. అదే చెప్తున్నాను ఇందాక, ఇప్పుడు స్పీల్బర్గ్ తీసినట్టు వీ నీడ్ ఏ బిగ్గర్ బోట్ అని టాప్ యాంగిల్ కట్ చేసి షార్క్ సైజ్ చూపించడానికి అనేసి ఆడు పరిగెత్తుకు వచ్చి చూసి అరే ఏదో చూడు అనటానికి ఉన్న తేడా. మీకు అలా తీసినా కూడా స్క్రిప్ట్ ఫాలో అయినట్టే కదా. సో స్టోరీ ఇస్ డిఫరెంట్ దెన్ స్క్రిప్ట్. బహుశా అలాంటి ఫిల్మింగ్ you're using music, camera angles and editing patterns. ఇలాంటి అన్నిటిని మీరు అప్లై చేసినప్పుడు వచ్చే ఎమోషన్ ఇంపార్టెంట్ గానీ నాట్ ది స్టోరీ. జనరల్లీ ఆస్పిరెంట్స్ రకరకాలు ఉంటారు కదండి, పర్సనాలిటీ వైజ్. కొంతమంది ఏదైనా కథ రాసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ అవుతారు. వాళ్ళకి మేబీ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోయి ఉండొచ్చు, లేదా క్రాఫ్ట్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ ఒక ఆస్పిరెంట్ నిజంగా అతను డైరెక్ట్ చేయగలడు అని అతనికి తెలియాలంటే అతను ఏం చేస్తే? ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ said something, if you want to make a film, shoot it on it. I think that's correct. And అప్పుడు పాసిబిలిటీ లేదు. 20 years బ్యాక్ నేను వచ్చినప్పుడు లేదు, బికాజ్ మనకి టూల్స్ లేవు, నేరేషన్ ఒకటే మీ గతి. బట్ టుడే
మీకు నేరేషన్ ఏమి అవసరం లేదు. మీరు ఒక సీన్ చూసి టోటల్గా విజువల్ ఎడిట్, మీరు ఏ టైప్లో దాన్ని ఎడిట్ చేస్తారు, మ్యూజిక్ ఎలా వాడుతున్నారు అని, ఇది సీను నేను ఇలా తీసాను అని చెప్పి అయిపోయింది కదా అక్కడ. టుడే ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ ఎ న్యూ కమర్ టు బికమ్ ఎ డైరెక్టర్ కంపేర్ టు నా టైంలో. సో హీ హ్యాడ్ టు ఎగ్జిక్యూట్ అంతే. అంతే, షూర్. అప్పుడు మీరు ఎంత బాగా తీసానని మీరు ఒక సీన్ కూడా మీకు తెలియకపోతే మీ డైరెక్టర్ ఎట్లా అవుతారు ఇంకా? సో వన్ లాస్ట్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కథలు పట్టుకుని తిరుగుతారు. అవునవును, కథలు ఎవ్వరు వినరు. కథ వినే ప్రొడ్యూసరు హీరోలు ఉండరని నేను నమ్మను. ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళు నమ్ముతారు, ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత తెలిసి ఉంటే నమ్ముతారు. న్యూ డైరెక్టర్ ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే అడొక సీను సెల్ ఫోన్లో ఏదో తీసి ఎడిట్ చేసిన విధానంలో ఇలా తీయగలుగుతాన కెపాసిటీ ప్రూవ్ చేసుకున్నాడు, వాడే డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్. కథలు పట్టుకుని తిరుగుడు ఎవరు అవరు. మామూలుగా మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో అన్నట్టే నెరేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా. అంటే ఓవరాల్ గా చూస్తే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేకర్కి. కానీ చాలా మందిలో ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్ లో అది లేకపోయి ఉండొచ్చు. కమ్యూనికేషన్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తాను కదా, ఎక్సెప్ట్ ఫర్ షూటింగ్ ద సీన్. ఓకే, అంతే. ఎందుకంటే దాని తర్వాత ఎవరు అడగడు కదా, అసలు తెలిసిపోయింది కదా మీ కెపాసిటీ అనేది. కమ్యూనికేషన్ ఎందుకు ఇంకా? మీరు కథ చెప్పటానికి అది వేరు, మీరు కథ రాయగలుగుతారు కానీ చెప్పలేరు అంటే కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తారు. డైరెక్టర్ అవ్వాలని అనుకునే వాడికి కమ్యూనికేషన్కి సంబంధం లేదు ఈ టైంలో. సో ఈజ్ అవుట్పుట్ అంతే, అదే ఇది ఇలా తీసే కెపాసిటీ నాకు ఉంది, అయిపోయింది అంతే. Thank you so much. Okay, thank you. Okay.